నేను అభిషేకం గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. అభిషేకం అంటే మనకు అన్నీ తెలిసిన వాక్యాలే, అన్నీ విన్న వాక్యాలే, పెద్ద పెద్ద సేవకుల వాక్యాలు కూడా మనం విన్నాము. కానీ ఏమంటే తెలుసుకోవాలన్నట్టుగా ఈ వాక్యం అభిషేకం గురించి నేను చెప్పాలని నేను అనుకుంటున్నాను. ముందు అభిషేకం అంటే ఏంటంటే అన్నీ మనకు తెలిసినట్టుగా, కొత్త పాయింట్లు ఏం కావాలి దీంట్లో, అన్నీ మనకు తెలిసినట్టుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అభిషేకం అంటే ఏంటంటే మనకు విగ్రహారాధనలో చేసే కాడ దేవుడికి పాలతో అభిషేకం చేస్తారు, పెరుగుతో అభిషేకం చేస్తారు, నెయ్యితో అభిషేకం చేస్తారు, పంచామృతంతో అభిషేకం చేస్తారు. అంటే అర్థం ఏంటంటే ఆ విగ్రహానికి తలపైన పోస్తే ఆ పాలు, నెయ్యి, పెరుగు అవి కానీ నీళ్ళతో కూడా అభిషేకం చేస్తారు. అవన్నీ తల నుంచి ఆ విగ్రహానికి పాదం వరకు కూడా ఫ్లో అవుతాయి, తడుస్తూ వస్తుంది కిందకి. దానిని అభిషేకము అంటారనమాట. దానిని అభిషేకం అంటారు. కరెక్ట్ మీనింగ్ అంటే అదే అభిషేకం అంటే. ఇక్కడ నెత్తి మీద పోస్తే కిందకి జారి రావడము అభిషేకం అంటే అదే. అహరోను తల మీద పోసిన అభిషేక తైలపు నూనె గడ్డం నుంచి కారి, ఆయన యాజక వస్త్రం నుంచి ఇట్లా కారి ఇట్లా కిందకు పడుతూ ఉండింది. సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం అని ఉంటుంది కదా. దాంట్లో రాస్తారంటే అభిషేకం అనేది పైనుంచి కిందకు ఫ్లో అవుతుంది, పైన పోస్తారని అర్థం వస్తుంది. కానీ అభిషేకము అని అంటే అది దేవుని శక్తి కాదు. బాగా ఆలోచన చేస్తే దేవుని శక్తి చేత దేవుడు అభిషేకిస్తాడు. అభిషేకం అనేది ఊరికే పోయబడము అంతవరకే పేరు. అది అభిషేకం అంటే పోయబడము అని చెప్పుకోవచ్చు మన వాడుక భాషలో. పరిశుద్ధాత్మ చేత దేవుడు అభిషేకిస్తే అప్పుడు శక్తి యాడ్ అవుతుంది. మామూలుగా అభిషేకం అంటే పోయబడము. ఇప్పుడు మనం బాప్తిస్మము ముంచబడడం, బాప్టిజం అనేది గ్రీకు లాటిను అంటే నీళ్ళల్లో నది లోపలికి, ఏటి లోపలికి, బావి లోపలికి దిగి ముంచి లేపడం బాప్తిస్మం అంటారు. దానికి ఈ అభిషేకానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకు తేడా ఉంటుందని అంటే పాత నిబంధన కాలం ఆచారాలు మనం గమనించినప్పుడు ఒక వ్యక్తిని అభిషేకించాలా అనుకునేటప్పటికి, అహరోనుని దేవుడు అభిషేకించాలనుకునేటప్పటికి ముందు వాళ్ళ స్నానం చేసుకురావాలి. మందిరంలోకి వాళ్ళు స్నానం చేసుకొని పారేటువంటి నీళ్ళల్లో వాళ్ళు స్నానం చేసుకొని రావాలి. ఎవరైనా సరే శుద్ధీకరణ కోసం మందిరాన్ని దగ్గరికి బలి అర్పించే వాళ్ళు రావాలంటే ముందు స్నానం చేసి, అంటే అది బాప్తిస్మం, నీళ్ళ శుద్ధి అది చేసుకొని మందిరంలోకి వస్తారు. మందిర లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఇత్తడి గంగాళం ఉంటుంది, దాంతో మళ్ళీ కాళ్ళు చేతులు మళ్ళీ కడుక్కుంటారు. మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు తిరిగి నూనె పోసి ప్రత్యేకమైన పని నిమిత్తం అభిషేకం అనేది జరుగుతుంది. అంటే అదే ఆచారం కొత్త నిబంధనకు కూడా వచ్చి మనకు నీళ్లతోనూ, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగానే తిరిగి జన్మించాలని యేసుప్రభు చెప్పిన కాన్సెప్ట్ ఏంటనంటే నీళ్ళల్లో మనం మునుగుతాం, బయటకు వచ్చిన తర్వాత అభిషేకం దేవుని ఆత్మ మన తల మీదకి దిగి వచ్చినప్పుడు తిరిగి మనం జన్మిస్తామని అర్థం వస్తుంది. అంటే అభిషేకం అని అంటే పోయబడము అనేది అంతవరకే మీనింగ్. దానికి పరిశుద్ధాత్మ చేత అభిషేకం అంటే యాడ్ అవుతుంది, అది యాడ్ అవుతుంది అనేది మనం ఆలోచన చేసుకోం. మామూలుగా అభిషేకం అంటే ఓకేనని మనకు వాడికి అయిపోయింది, అది హైలైట్ అన్నట్టుగా. కానీ కరెక్ట్ వర్సెస్ తీసుకుంటే అది కాదు, ఊరికి జస్ట్ పోయబడడం. అభిషేకం అంటే పోయబడడం. ఎందుకంటే హిందూ దేవాలయాల్లో కూడా వాళ్ళకు కూడా పాలాభిషేకం, నయాభిషేకం, అభిషేకం అనే పదంలో ఏదైనా పవర్ అనేది ఉంటే వాళ్ళకి జరుగుతుంది కదా. మరి దాంట్లో ఏముండదు ఆ పదంలో అనేది మనం గుర్తుంచుకోవాలి. సరే, ఇప్పుడు ఎవరికి అభిషేకం చేస్తారనేది మనం ఒక్కసారి మనం బైబిల్ గ్రంథం అనుసరించి మనం ఆలోచన చేసుకుంటే, చదవద్దు, ఇవన్నీ మనకు తీసిన రెఫరెన్స్లే. నిర్గమాకాండ 40వ అధ్యాయము 9వ వచనంలో ఏముంటుందంటే మందిరంలో ఉన్న సమస్తానికి అభిషేకం చేయమని మోషేకి దేవుడు చెప్తాడు. మందిరంలో ఏమేమి ఉంటాయి? నిర్గమాకాండం 40వ అధ్యాయము 10వ వచనం, బలిపీఠానికి అభిషేకం చేయి. చదవద్దులంటే బలిపీఠానికి అభిషేకం చేయమని 40:10 ఉంటుంది. నిర్గమాకాండం 40:11 ఏముంటుందంటే ఇత్తడి గంగాళానికి కూడా అభిషేకము, ఆ ఇత్తడి గంగాళం పెట్టే కింద పీఠ, ఆ పీఠకు కూడా అభిషేకం చేయాలని ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు వస్తువులకు అభిషేకం ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే, దేవుని సేవలో దేవునికి అతి దగ్గర మందిరం అంటే లోపల దేవుడు ఉంటాడు కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలో ఆయన ఆవరణంలో ఉన్నటువన్నీ కూడా పరిశుద్ధంగా ఉండగలిగే నిమిత్తము వాటికి అభిషేకం జరగడం ఉంటుంది. వస్తువులకు కూడా అభిషేకం జరుగుతుంది, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే రెండో పాయింట్ ఏంటంటే మనుషులకు కూడా అభిషేకం. మనకు కీర్తన మొదట నిర్గమాకాండం 28:41 వచనంలో మొట్టమొదటిసారి
అభిషేకం అనే పదం మనకు బైబిల్ గ్రంథంలో కనపడుతుంది. 28:41 మోషేకి దేవుడు చెప్తాడు అహరోనును అభిషేకించు అని. మొట్టమొదట బైబిల్ గ్రంథం అంతట్లేకల్లా మనకు అదే కనిపిస్తుంది. నిజానికి బైబిల్ గ్రంథం అంతట్లేకల్లా మనకు అదేనా మొదట కనిపిస్తుందని ఆలోచన చేసుకుంటే కాదు. ఎందుకు కాదని అంటే, యాకోబు రాత్రి పండుకొని తలరాయి అలా పెట్టుకొని ఇది దేవుని మందిరం అనబడుతుంది, దేవుని గవిని ఇక్కడ ఉంది, ఇది నేను క్షేమంగా వెళ్ళి నేను మళ్ళీ ఆశీర్వదించబడి వస్తే ఇది దేవుని మందిరం అవుతుందని రాయి నిలబెట్టి దానికి నూనె పోస్తాడు. ఆ అభిషేకం అక్కడే జరిగింది. నూనె పోసునో అని ఉంది కానీ అభిషేకం అనే పేరు లేదు, కానీ అభిషేకం అక్కడ జరిగిపోయింది. మందిర ప్రతిష్ఠ ఏ రాయి అయితే ఇక్కడ నిలబెట్టడం జరిగిందో అక్కడే మందిర ప్రతిష్ఠ జరగడం అన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ వాస్తవాలు కూడా జరిగిన హిస్టరీ కూడా, దాన్ని ఎవరు కొట్టిపడారు అంటే మొదటి అభిషేకం యాకోబే చేశాడు బైబిల్ గ్రంథంలో. కానీ అభిషేకం అనే పేరు మాత్రం నిర్గమాకాండం 28:41లోనే వచ్చింది. ఇది మాత్రమేనని మనం ఆలోచన చేసుకుంటే, ఒక్కసారి యెషయా గ్రంథంలో నువ్వు అభిషేకం పొందిన కెరూబువై ఉంటివి అని సాతానుని గురించి ఒక్కసారి అంటాడు దేవుడు. అంటే అర్థం ఏంటనంటే అభిషేకం అనేది ఎక్కడ అనంటే పరలోకంలో మొట్టమొదటిసారి లూసిఫర్ గురించి వాడబడింది అభిషేకం. లూసిఫర్ అభిషేకం పొందిన కెరూబువై నువ్వు ఉంటివి అని అంటుంది. అంటే అది సృష్టికి ముందు జరిగింది ఏం కార్యము? కెరూబుని దేవుడు అభిషేకించాడు. అంటే పరలోకంలో ఉన్నటువంటిది ఇక్కడ కూడా మనకు అడపాదడప ఇక్కడ కనిపిస్తుంది. ప్రతిదీ కూడా పరలోకం రిలేటెడ్గానే కనిపిస్తుంది. ఇది రూట్ ఇంట్రడక్షన్ పార్ట్ అన్నట్టుగా అభిషేకం గురించి మనం చెప్పాలనుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు అభిషేకం అనేది కూడా చాలా వాల్యుబుల్. అట్ ద సేమ్ టైం దాన్ని సరిగా మెయింటైన్ చేయకపోతే, ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వకపోతే చాలా డేంజర్ అవుతుంది అది. ఎందుకు అంత డేంజర్ అంటే సాతాన్నే చూడండి ఎలా అయిపోయాడు. ఎందుకు చాలా డేంజర్ అవుతుంది. సరే, ఎవరికి అభిషేకం చేస్తారంటే వస్తువులకు అభిషేకం చేస్తారు. అహరోనుకు యాజకులకు కూడా అభిషేకం చేస్తారు. అహరోనుకు చేస్తారని నిర్గమాకాండం 40:13 అధ్యాయంలో ఉంది. 15వ వచనంలో 40:15వ వచనంలో కూడా ఆయన కుమారులకు కూడా తరతరాలకు వాళ్ళు యాజకత్వం చేయగలిగినట్లుగా అభిషేకం చేయాలంటుంది. సరే, ఈ అభిషేకం ఎందుకు అహరోనుకి, ఎందుకు ఈ అభిషేకం, అహరోను పిల్లలకి ఎందుకు ఈ అభిషేకము అని మనం గమనించినట్లయితే, ఈ వస్తువులకు కూడా ఎందుకు అభిషేకం అని అసలు ఎందుకు అని మనం గమనిస్తే నిర్గమాకాండం 40:15వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏముంటుందనంటే, అభిషేకం చేసినప్పుడంట ఆ వస్తువులంట ఏమవుతాయంటే అతి పరిశుద్ధమగును. నువ్వు అభిషేకం చేయి ఆ బలిపీఠానికి, ఆ అభిషేకం చేసిన తర్వాత ఆ వస్తువులు 40:15 నిర్గమాకాండం 40:15 చాలా శక్తి కలిగిన రెఫరెన్స్ అది. అభిషేకం చేసిన తర్వాత అంట అవి అతి పరిశుద్ధమగును అని దేవుడే స్వయంగా మోషేకి సెలవిస్తాడు 40:15లో. అతి పరిశుద్ధమగు నిమిత్తం దేవుడు ఆ వస్తువులను కానీ అహరోనును కానీ మనుషులు కానీ వాళ్ళు అతి పరిశుద్ధులుగా అగుట కొరకే అభిషేకం. ఈ కీ పాయింట్ మర్చిపోకూడదు. అతి పరిశుద్ధులం అగుటకే అభిషేకం అనేది మర్చిపోకూడదు. ఎందుకు అతి పరిశుద్ధులం అవ్వాలి? మళ్ళీ ఎందుకు అతి పరిశుద్ధులు అవ్వాల్సిన అవసరం ఏముంది, దేవుడికి అవసరం ఏమొచ్చింది అనేది మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, అతి పరిశుద్ధులుగా అయ్యి వాళ్ళు దేవుని ఎదుట నిలబడి యాజకులుగా ఉండాలి. నిర్గమాకాండం 40:15 ఏముంటుందని అంటే ఆ వచనంలో, తండ్రికి అభిషేకం చేసినట్లు వారికి అభిషేకం చేయము, వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండును. ఈ అభిషేకము తరతరానికి వాళ్ళకి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉంటుంది. అంటే ఎందుకు అతి పరిశుద్ధులం అవ్వాలి వాళ్ళు అని అంటే, యాజకత్వం అనే ఒక పని చేయాలి. యాజకత్వం అనేటువంటి ఒక పని చేయాలి. ఆ పని చేయగలుగుటకు దేవుడు ఇంత ప్రాసెస్ అంతా నడిపిస్తున్నాడు. సరే, ఈ యాజకత్వం అనే దానికి మనకు ఏంటి, పాత నిబంధనకు మనకు అసలు సంబంధం ఏముంది, దీని గురించి మనకు ఏం సంబంధం అని కొట్టి పడేసే దానికి ఏమాత్రం లేదు. ప్రకటన గ్రంథం 5:10లో మనకి ఏముంటుందంటే, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం 10వ వచనంలో దాంట్లో ఏమంటారనంటే, నువ్వు ప్రతి జనములో నుండి ప్రతి భాష మాట్లాడే వాళ్ళ నుండి నీ రక్తం ఇచ్చి కొనుక్కొని, పెద్దలు అంటారు యేసు ప్రభువుని చూసి, మా దేవునికి అని అంటారు వాళ్ళు. ఆ పెద్దలు ఏమంటారంటే, మా దేవునికి ఒక రాజులుగా. ఎవరు ఆ యాజకులు? అక్కడ ప్రతి భాషలో నుంచి, ప్రతి తెగలో నుంచి, అంటే ఆ గుంపులో మనమున్నాం. మనం ఎవరము అని అంటే, మనము యాజకులము. మనకు అభిషేకం ఎందుకు దేవుడు ఇస్తున్నాడు అని అంటే, మనం యాజకత్వం అనేది మనం చేయాలి. మనం యాజకత్వం అనేది ఎక్కడ చేయాలా
పాత నిబంధన అయితే మందిరంలో ఉండి చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం ఎక్కడ యాజకత్వం చేయాలా ఏంటి అంటే, మనం చర్చిలలో దేవుని సేవలో వాడబడుతూ అభిషేకం చేయడం అనేది అదొక ఎత్తు, రూపాయికి ఒక సైడు. కానీ రూపాయికి రెండో సైడ్ ఏముంటుందని అంటే, మనము పరలోకంకి వెళ్తాం, పరలోకంలో యాజకత్వం చేస్తాం. అదే ప్రకటన 5:10లో ఉంది. మనము పరలోకంకి వెళ్ళిన తర్వాత మన డ్యూటీ ఏంటనంటే, మన బాధ్యత, మనం చేయాల్సిన పని ఏంటంటే, పరలోకంలో మనం యాజకత్వం చేస్తాం. యాజకులుగా దేవుడు మనల్ని అక్కడ చేసి పెట్టాడు. మనం పరలోకంకి వెళ్ళిన తర్వాత ఈ సమస్త సృష్టి బైబిల్ గ్రంథం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం యాజక అవుతాం. కీర్తనల గ్రంథం 110:4లో కూడా అదే ఉంటుంది. కీర్తనల గ్రంథము 110వ అధ్యాయము 4వ వచనంలో అందులో ఏముంటుందనంటే, తరతరాలకు కూడా నిత్యమైన మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడు నిరంతరము యాజకుడవై యందువు అని ప్రామిస్, అది ప్రవచనం. కీర్తనల గ్రంథం 110:4లో యెహోవా దేవుడు తండ్రి అయిన యేసు ప్రభువును గురించి మెల్కీసెదెకు క్రమంతో చొప్పున నిరంతరం యాజకుడు. మెల్కీసెదెకు క్రమం అంటే లేవి క్రమం అనేది, లేవి వంశంలో పుడితేనే యాజకులు, లేకుంటే కాదు. యేసు ప్రభు యూదా గోత్రం, ఆయన యాజకుడు కాదు. యాజకుడుగా నేను చేస్తానని అంటే వాళ్ళు దొబ్బేస్తారు, బయటికి ఒప్పుకోరు. కానీ ఏ క్రమంలోకి వచ్చి యేసుప్రభు దేవుని సన్నిధిలో యాజకత్వం నిలబడాలనంటే మెల్కీసెదెకు అంటే అబ్రహాం సమకాలీకుడు. అబ్రహాం కాలంలో యెరూషలేముకు రాజు, ఆయన యెరూషలేముకు రాజు కాబట్టి ఆయన యాజకుడు కూడా. ఆ యాజకుడుకు రొట్టె ద్రాక్షరసము ఈయన ఇచ్చాడు కాబట్టి ఆ యాజకుడు ఈ ఒక క్రమం ఉంది. ఆ క్రమానికి ఈ క్రమానికి సపరేట్ క్రమం. ఇప్పుడు మనము ఎవరిలోకి వెళ్ళిపోతాము? మన క్రమం ఏంటనంటే మెల్కీసెదెకు క్రమం. దానిని గురించి హెబ్రీ 5:9 చదవద్దులేండి, మనకు తెలిసిన రెఫరెన్స్లే. హెబ్రీ 5:9 దాంట్లో ఉంటుంది మన క్రమం అంట. మనం సంపూర్ణ సిద్ధి పొంది మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము నిలిచే యాజకుల వరుసలో మనం నిలబడతామని ఉంటుంది. హెబ్రీ 5:9. సంపూర్ణ సిద్ధి పొందిన వాడి మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తమకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయన. 7:11లో కూడా దీని గురించి ఉంటుంది. ఇందులో గురించి మేము చెప్పవలసినది అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు ముందులైనందున వాటిని విరుచుకపరచట కష్టం. సరే అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనకు అభిషేకానికి కారణం ఏంటంటే, మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది అభిషేకం అంటే, భూమి మీద సేవ చేయడం వరకు మాత్రమే కాదు, మనం పరలోకంలోకి దేవుని సింహాసనం మీదట నిలబడి అక్కడ మనం యాజకత్వం ఖచ్చితంగా చేస్తాం. ఇది లేఖనాలు చెప్తున్నటువంటి కాన్సెప్ట్ ఇది. సరే, ఈ అభిషేకం జరిగినప్పుడు స్పిరిచువల్ వరల్డ్లో ఏం జరుగుతుంది అని మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, మన కళ్ళకు కనపడకుండా ఏం జరుగుతుంది? ఒకరి నెత్తిన నూనె వేయబడినప్పుడు, అభిషేకం జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే, 1 సమూయేలు 16:13 తీయద్దులండి, మనకు తెలిసిందే. సమూయేలు దావీదు నెత్తిన నూనె పోసినప్పుడు, అభిషేకం జరిగినప్పుడు నాట నుండి దేవుని ఆత్మ దావీదు మీదకు బలముగా వచ్చుచుండెనని ఉంటుంది. 1 సమూయేలు 16:13లో నాట నుండి అంటే అర్థం ఏంటనంటే, మనకు కనిపించదు కానీ దేవుని ఆత్మ వచ్చి ఆయన మీద నిలబడుతుంది. మనం ఇంతకుముందు చూసుకున్నాం. వస్తువుల గురించి కూడా అభిషేకం జరిగిపోయింది. వస్తువుల గురించి కూడా మోషే అహరోనులు వాళ్ళు అభిషేకం చేసి ప్రతిష్ఠ చేసి అతి పరిశుద్ధమైన అయిపోయినాయి. కానీ దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం గమనిస్తే, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వరకు బెల్షస్సాజర్ పాత్రల్లో ద్రాక్షరసం పోసుకొని దేవుని మందిరపు అభిషేకం, మోషే చేసిన అభిషేక పాత్రలో పోసుకొని తాగుతూ ఉంటారు. తాగుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, సడన్గా ఒక హస్తం, దేవుని హస్తం వచ్చి రాయడం, మెనే టేకిలు పార్సలను రాయబడము, ఆయన ముఖం ఇకారం అవ్వడము, ముఖము ఇకారం అవుతుంది, కాళ్ళు వణుకుతాయి. అంటే తల నుంచి కాళ్ళు వరకు కూడా బాడీ మొత్తం శివరంగా అవుతుంది. అదే రాత్రికి ఆయన చనిపోతాడు. అక్కడ ఏం జరిగింది అని అంటే, వస్తువులకు అభిషేకం ఉంది, మనుషులకు అభిషేకం ఉంది. కానీ అంతవరకు దేవుడు గొమ్మని ఉంటాడు. ఎప్పుడైతే అనాయింటింగ్ని వాడరాని వాటికి వాడితే, అనాయింటింగ్ని మిస్యూజ్ చేస్తే, అపవిత్రపరచడానికి ట్రై చేస్తే, పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే దేవుని ఆత్మ ఒప్పుకోడు. మనకేం రాయబడింది? మత్తయి సువార్త 12:32లో, ఈ మనుష్య కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి మాటకు పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే పాపక్షమాపణ లేదు. 12:32 మత్తయిలో ఉంటుంది. అదే బెల్షస్సాజర్కి జరిగింది. చదవండి, తీసుంటే చదవండి అంటే వద్దులేండి. 12:32 వద్దులేండి. మత్తయి 12. మనుష్య కుమారుని విరోధంగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మ విరోధంగా మాట్లాడువానికి ఈ
యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. ఇదే బెల్షస్సాజరుకు జరిగింది. బెల్షస్సాజరు అభిషేకం పొందిన పాత్రలు పట్టుకున్నాడు కాబట్టి ఆ నైటే ఆయన చనిపోయాడానికి పాపక్షమాపణ లేదు. కాబట్టి అభిషేకంతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని మనం నేర్చుకున్నాం. సరే, అభిషేకం ఏం చేస్తుంది, అభిషేకం ఏం చేస్తుంది అనేది మనం ఒక్కసారి గమనించినట్లయితే 1 యోహాను 2:27, 1 యోహాను 2:27 అందులో ఏముంటుందని అంటే, అభిషేకం అంట మీరు దేవుని చేత అభిషేకం పొంది ఉన్నారు కాబట్టి మీకు ఏమీ బోధించాల్సిన అవసరం లేదు, ఆ అభిషేకమే మీకు బోధిస్తుందని రాయబడి ఉంటుంది. 1 సమూయేలు 2:27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనవసరం అంటే ఎవరు మనకి ఏమి బోధించాల్సిన అవసరం లేదు, సమస్తమును దేవుడు మనకు బోధిస్తాడు. మన చదవద్దులేండి, రెఫరెన్స్ ఒకటి చెప్తాను. 1 రాజులు 22:22లో ఏముంటుందంటే, 1 రాజులు 22:22 తీయద్దులేండి అన్న. అందులో ఏముంటుందని అంటే, పరలోకంలో ఒక మీటింగ్ జరుగుతుంది. పరలోకంలో ఒక మీటింగ్ జరిగినప్పుడు యెహోవా దేవుడు కూర్చొని ఉన్నప్పుడు, పలానా రాజు పలానా మీదకి వెళ్ళి ఓడిపోవాలా, ఒక సజెషన్ చెప్పండి మీరు అని అక్కడ కూర్చున్న వాళ్ళని ఒక సజెషన్ దేవుడు అడిగినప్పుడు, అప్పుడు ఒక ఆత్మ వచ్చి దేవుని దగ్గరికి నిలబడి నేను ఒక సలహా చెప్తాను అని ఉంటుంది. ఎలా చెప్తావు అని అంటే, నేను వెళ్ళి వాళ్ళకు ప్రవక్తలందరికీ అబద్ధమాడే ఆత్మగా ఉంటాను నేను, అలాగన పోయి దేవుని ప్రవక్తలు చెప్తున్నారని చెప్పి యెహోషాపాతు వెళ్ళి అందరూ పోయి ఓడిపోతారు, అలాగున నాకు సహాయం చేయండి అని నన్ను అడిగితే, ఓకే నీ ఆలోచన బాగుందని, ఓకే వెళ్ళి చేయమంటాడు దేవుడు, వెళ్ళి చేయమంటాడు. అయితే పరలోకంలో జరిగినటువంటి సంగతిని రివీల్ చేసేస్తాడు ఇక్కడ ప్రవక్త, దాన్ని రివీల్ చేసేస్తాడు. ఏమని రివీల్ చేస్తాడని అంటే, ఒకే ఒక ప్రవక్త మాత్రం నేను చూశాను పరలోకంలో, ఈ దర్శనం అంతా నేను చూశాను, దేవుని సన్నిధిలో నేను చూశాను, అది ఆయనకి రివీల్ చేయబడింది. మీకు సమస్తము బోధించును. 1 యోహాను 2:27 ఏం బోధిస్తాడు, పరలోకంకి సంబంధించిన దేవుని ఆత్మ అంట దేవుని మర్మాలను కూడా శోధిస్తుందని ఒక రెఫరెన్స్ ఉంది. పరలోకంలో జరిగినటువంటి కూడా దేవుని ఆత్మ తప్పక బయలుపరుస్తాడు. భూలోకంలో జరగబోయేటువంటి భూకంపాలు కానీ, గొప్ప గొప్ప సంగతులు కానీ, రాబోయే సంగతులు కానీ అన్నీ బయలుపరుస్తారు. చెప్పకుండా ఏది దేవుని ఆత్మ వదిలిపెట్టడు. ఒకసారి డీజీఎస్ దినకరన్ పరలోక దర్శనాలు అనే పుస్తకం నేను చదువుతూ ఉన్నప్పుడు ఆయన రాస్తాడు, నేను అనేక విషయాలు దేవుడు నాకు చూపించాడు, దేవుని ఆత్మ పరలోకంలో అన్నీ, కానీ అన్నీ రాయదగినవి కావు, అన్నీ రాయదగినటి కావు అని చెప్తాడు. అన్నీ రాయాల్సిన కొన్ని నాకు పర్మిషన్ లేదంటాడు, కానీ చెప్పేస్తాడు. దేవుని ఆత్మ అన్నీ బోధిస్తాడు. ఆయనే కాదు, చాలామంది సేవకులు కూడా మాకు పర్మిషన్ లేదంటారు. ఒక స్టేజ్కి వెళ్ళినటువంటి సేవకులు, మేము ఇప్పుడు భూమి మీద ఉన్నంత కాలం అవి మేము రివీల్ చేయడానికి మాకు పర్మిషన్ దేవుడు ఇవ్వలేదని అంటాడు. అర్థమవుతుందా? అంటే అన్నీ ఏమో చెప్పడం మేము దేవుని ఆత్మ చెప్పేస్తాడు, కానీ బ్రేక్ వేస్తాడు, వాళ్ళకు మాత్రమే తెలియజెప్తాడు. అందుకు అన్నీ బోధిస్తాడు. ఇప్పుడు 1 యోహాను మళ్ళీ 2:27 ఇంకొకటి ఏముంటుందనంటే, మనం ఆ అభిషేకము నీలో నిలిచి ఉంది కాబట్టి నువ్వు దేవునిలో నిలబెడతావు అనే వాక్యం ఉంటుంది. చదువున్నది, అభిషేకము నీలో ఉంటే నువ్వు దేవునిలో నిలబడతావు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఆయనలో మీరు నిలుచుచున్నారంటే అభిషేకం నీలో ఉంది కాబట్టి నువ్వు దేవుళ్ళు నిలబడతావు. ఎప్పుడు నిలబడతావు అని అంటే, అభిషేకం మనలో ఉంటే. అంటే అభిషేకం ఏం చేస్తుంది మనలోకి వచ్చి అనేదానికి ఒక పాయింట్ ఏంటంటే, అది సమస్తము బోధిస్తుంది. రెండో పాయింట్ ఏంటంటే, మనల్ని ప్రభువులో నిలబెడుతుంది. మనం ప్రభువులో ఉండకుండా పక్కకి వెళ్ళి పడిపోయినాము అని అంటే అర్థం ఏంటంటే, మెయిన్ థింగ్ ఏంటంటే, అభిషేకం మనలో లేదు. అభిషేకం మనలో ఉంటే మనము దేవుళ్ళు నిలబడతాం. ఆ రెఫరెన్స్ యొక్క అర్థం అదే వస్తుంది. సరే, మూడవది ఏంటంటే, సర్వసత్యంలోనికి మనం నడిపిస్తుంది. దాంట్లోనే ఉంటుంది. 1 యోహాను 2:27 ఏముంటుందనంటే, సత్యంలోనికి మనల్ని నడిపిస్తుంది. దేవుని అభిషేకము ఆయన వచ్చును మిమ్మల్ని సర్వసత్యంలో, సత్యస్వరూపమైన ఆత్మ వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. యేసు ప్రభు చెప్పినటువంటి మాటే 1 యోహాను 2:27లో ఉంటుంది. సత్యం అనే మాట ఉందన్న, చదవండి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. సత్యమే అంటే మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది. అంటే దేవుని అభిషేకం ఏం చేస్తుందంటే 3 పనులు చేస్తుంది. మనకు సమస్తము బోధిస్తుంది, దేవునిలో మనల్ని నిలబెడుతుంది, సత్యంలోనికి మనల్ని నడిపిస్తుంది. సర్వసత్యంలోనికి మనం నడిపించినప్పుడు ఇంకా మనం నడవాల్సింది, వదిలిపెట్టేది ఏమి ఉండదు. ఇక్కడి నుంచి అంతవరకు వెళ్తే ఆడ కంప్లీట్ అయింది గోడ, ఇంకేం లేదు. సర్వసత్యం అని అంటే ఇంకేం లేదు. అర్థమవుతుందా? సర్వసత్యానికి మించి రిమైనింగ్ ఇంకేమీ లేదు. అంటే దీని అర్థం అంతా ఏంటంటే, మనం చనిపోయి పరలోకంకి వెళ్ళిన తర్వాత
మనం సర్వసత్యం తెలుసుకోకుండా మనం ఇప్పుడు చనిపోయినామంటే పరలోకంకి వెళ్ళినా కానీ ఏమీ తెలియని చిన్నపిల్లల్లాగానే కూర్చోవాల్సి వస్తుంది నిత్యత పర్యంతం కూడా. ఎప్పుడైతే సర్వసత్యం కూడా మనం ఈ భూలోకంలో మనం నడుస్తామో పరలోకంకి వెళ్ళినప్పుడు కూడా మనం సర్వసత్యము తెలిసిన వాళ్ళంగానే అక్కడ ఉంటాం. సర్వసత్యము తెలిసిన వాళ్ళంగానే మనం అక్కడ బిహేవ్ చేస్తాం. మన నడక కానీ మన ప్రవర్తన కానీ మనకు ఒక వాల్యూ ఉంటుంది అక్కడ. ఇక్కడ మనం సర్వసత్యం తెలుసుకోకుండా అంటే పరలోకంలో కూడా మనకు సర్వసత్యం అనేది తెలియబడదు. ఒకవేళ తెలియబడినప్పటికీ కూడా మన పర్మిషను మనకు ఒక లిమిట్గానే ఉంటుంది. మన యొక్క శక్తి సామర్థ్యాలు కానీ మన అవగాహన కానీ ఏదైనా కూడా. అందుకే యేసు ప్రభు సర్వసత్యం అనేది ఎందుకు కొనంటే అది నిత్యత్వ పర్యంతము మనకు ఈ భూమి గురించి కదా, అనంత విశ్వమే కదా, పరలోకమే కదా, నరకమే కదా, పాతాళలోకం కదా, దేవుని లోపల ఉన్న మర్మాలు అన్నీ కూడా తెలిసిపోతాయి. సృష్టి ఎలా జరిగింది, సృష్టికి ముందు దేవుడు ఎలా ఉన్నాడు, సృష్టి తర్వాత దేవుడు ఏం చేస్తాడు, అన్నీ కూడా సర్వసత్యం అంటే అన్నీ ఇంక్లూడ్ అవుతాయి. అప్పుడు మనం ఏమవుతామంటే దేవుడికి ఎంత తెలుసో మనకు అంతే తెలుసు. అంటే అర్థమైందంటే మనం కూడా చిన్న దేవుళ్ళం అయిపోతాం. మనం కూడా చిన్న దేవుళ్ళం అయిపోతాం. సర్వసత్యంలోకి తెలియకుండా మనం చనిపోవడం అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అందుకే సర్వసత్యంలోకి మనం నడవాల్సినటువంటి వారమై మనం ఉంటున్నాము. సరే, నేను ఇప్పుడు మెయిన్గా చెప్పాలనుకున్నది ఏంటంటే టకటకా చెప్పేస్తాను. అభిషేకం యొక్క రకాలను నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నా. అభిషేకం యొక్క రకాలను నేను చెప్పాలనుకుంటున్నా. అభిషేకం యొక్క రకాలు ఏంటి అని అంటే మొన్న లైట్గా చెప్పాను, అదే వస్తుంది. ఏంటంటే మన లోపల ఉండే అభిషేకం. యోహాను సువార్త 14:17. యోహాను సువార్త 14:17 ఏముంటుందంటే పరిశుద్ధాత్మ ఏముంటుందంటే ఆయన మీలో ఉండును మీతో ఉండును అనే మాట వస్తుంది. మన లోపల ఉండడం ఫస్ట్ది ఏంటంటే ఇన్నర్ అనాయింటింగ్. మన లోపల ఉండే అభిషేకం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇన్నర్ అనాయింటింగ్, మన లోపల ఉండేటువంటి అభిషేకం. పరిశుద్ధాత్మ మీలో ఉండును అనే మాట యోహాను సువార్త 14:17. మనలో ఉండే అభిషేకం అని అంటే అర్థం ఏంటి అని అంటే ఈ అభిషేకము మనకు ఎప్పుడు వస్తుందని అంటే మనం యేసుప్రభుని నమ్ముకొని ఫస్ట్ సారి యేసుప్రభుని కొత్తగా మనం నమ్ముకున్నప్పుడు యేసుప్రభు నా పాపాలను క్షమించండి అని మన కన్నీళ్లతో మొట్టమొదటిసారిగా మనం ఎప్పుడైతే పాపాల క్షమాపణ ప్రార్థన యేసుప్రభు దగ్గర కార్చుంటామో మొట్టమొదటిసారి అప్పుడు ఈ అభిషేకం ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే పాపక్షమాపణ అనుభవం మొదటి రోజు కలుగుతుందో ఆ రోజు ఈ అభిషేకం మన లోపలికి ఎంటర్, అది ఇన్నర్ అనాయింటింగ్ అంటారు. ఆ రోజు ఈ అభిషేకం మనలో ఎంటర్ అయినప్పుడు అప్పటి నుంచి సమాధానం, మనసు తేలికగా ఉంటుంది. ఓ ప్రార్థన చేసుకుంటే నాకు నెమ్మదిగా ఉంటుంది అనేది మనకు సొంత అనుభవ జ్ఞానం. అది ఆ అనుభవ జ్ఞానం అనేది ఇన్నర్ అనాయింటింగ్ ద్వారానే మనకు కలుగుతుంది. ఈ ఇన్నర్ అనాయింటింగ్ని మనము బాగా డెవలప్ చేసుకుంటూ ఏ మచ్చ ఏ పాపం లేకుండా మనం కాపాడుకుంటూ పోతూ ఉంటే ఏమవుతుందంటే కొన్నాళ్ళకి మనకు దేవుడి స్వరం కూడా లోపల వినపడడం జరుగుతుంది. దేవుని స్వరము మనకు వినపడడం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా ఇన్నర్ అనాయింటింగ్ కిందకే వస్తుంది. ఇన్నర్ అనాయింటింగ్ అనేది దాని కిందకే వస్తుంది. యేసుప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే అపోస్తల కార్యాలు 2:38 ఏముంటుందని మీరు చదవద్దులేండి. 2:38 ఏముంటుందనంటే మీరు యేసుప్రభు నామమున మారు మనసు నిమిత్తం పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందండి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ అనే వరము మీకు అనుగ్రహించబడుతుంది అని ఉంటుంది. ఎప్పుడు పరిశుద్ధాత్మ వరం అనుగ్రహించబడుతుంది? అది ఎప్పుడు ఎవరికి చెప్తున్నాడు యేసుప్రభు? శిష్యులకు చెప్తున్నాడు. అప్పటికి వాళ్ళు పరిశుద్ధాత్మ పొందలేదు. అంటే వాళ్ళకి అర్థం ఏంటంటే వాళ్ళకి ఇన్నర్ అనాయింటింగ్ ఉంది. పేతురు యేసుప్రభు ఎదుట మోకరించి ఏమంటాడనంటే ప్రభువా నేను పాపాత్మని నన్ను విడిచిపో అని అంటాడు. ఫస్ట్ సారి చేపలు పట్టి లాగా బయటకు వచ్చినప్పుడు నేను పాపాత్మని, ఆయనకి ఇన్నర్ అనాయింటింగ్ అప్పుడే వస్తుంది. ఇన్నర్ అనాయింటింగ్ వచ్చి ఆయనలో ప్రార్థన ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా పేతురును కొద్ది తీసుకెళ్తాడు. ఎందుకంటే ఇన్నర్ అనాయింటింగ్ ఉంది ఆయనలో. ఇన్నర్ అనాయింటింగ్ డెవలప్ చేసుకుంటూ పోతే స్వరం కూడా మనం వినగలుగుతాం. అంతవరకు క్యారీ చేస్తుంది, అంతవరకు అయింది. సరే, ఇప్పుడు రెండో అనాయింటింగ్ ఏంటంటే అవుటర్ అనాయింటింగ్. పరిశుద్ధాత్మ మీతో కూడా ఉండును. అదే వచనంలో యోహాను సువార్త 14:17. యోహాను సువార్త 14:17 ఏముంటుందంటే పరిశుద్ధాత్మ మీతో కూడా ఉంటుంది, నేను వేడుకుంటాను, ఆయన వచ్చి ఎల్లప్పుడు మీతో ఉంటాడు అనే మాట ఉంటుంది. మీతో కూడా ఉండును. మీతో కూడా ఉండడానికి అంటే అర్థం ఏంటనంటే అదే అపోస్తల కార్యం 2:38 పరిశుద్ధాత్మ 2వ అధ్యాయంలో వస్తాడు కదా. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో వాళ్ళ మీదకి వస్తాడు కదా. వాళ్ళు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరికైతే అవుటర్ అనాయింటింగ్ ఉంటుందో వాళ్ళు యేసు ప్రభువుకు సాక్షులుగా నిలబడతారు. పేతురుకి అవుటర్ అనాయింటింగ్ అంతవరకు లేదు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం ముందు వరకు లేదు. వాళ్ళకు ఎంతవరకు కూడా లేదు. పాపక్షమాపణ అనుభవం లోపలైతే ఉంది, కానీ ఆ పాపక్షమాపణ అనుభవాన్ని ప్రజలకు అందించలేడు.
ప్రజలకు అందించలేడు. ఈ అవుటర్ అనేటింగ్ ఏం చేస్తుందంటే మనం పొందుకున్న పాపక్షమాపణ అనుభవాన్ని ప్రజలకు అందిస్తుంది. ఒకరు అవుటర్ అభిషేకం పొందుకున్నప్పుడు వాళ్ళు నిలబడి వాక్యం చెప్పి కళ్ళు మూసుకోండి, నేను మీకు పాపక్షమాపణ ప్రార్థన చేస్తానని వాక్యం తర్వాత పాపాలు ఒప్పుకునేటట్లుగా వాళ్ళని పాపపు ఒప్పుకోలను నడిపించినప్పుడు దేవుని ఆత్మ దిగి వచ్చి ప్రజల పాపాలను ఒప్పిస్తుంది. మదనపల్లి రాజశేఖర రాయ్ గారి మీటింగ్లలో ఎక్కువ జరిగేది అది. ప్రజల కన్నీళ్ళతో ఎందుకనంటే అవుటర్ అనేటింగ్, ఎందుకంటే ప్రజల పాపాలను ఒప్పిస్తారు. పేతురు కూడా నిలబడి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చాలా బాధపడి మేము ఏం చేయాలో చెప్పండి అని చెప్తే 3,000 మంది రక్షణ పొందుతారు. ఎలా జరుగుతుంది ఇది? అవుటర్ అనేటింగ్. అవుటర్ అనేటింగ్ 2వ అధ్యాయంలో ఆయన మీదకి వచ్చింది కాబట్టి. అవుటర్ అనేటింగ్ ఏం చేస్తుంది అని అంటే ఏం చేస్తుందంటే యేసుప్రభుకు సాక్షులుగా నిలబడుతుంది, ప్రజలకు పాపక్షమాపణ అనుభవంలోకి నడిపిస్తుంది, ప్రజలకు పాపక్షమాపణ అనుభవంలోనికి నడిపిస్తుంది. దీనిని గురించి లూకాసు వార్త 24, 47, 49. లూకాసు వార్త 4వ అధ్యాయము 47 నుంచి 49 వరకు కూడా మనకు క్లియర్గా అందులోనే ఉంటుంది. యేసు ప్రభు చెప్తారు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు కనిపెట్టుకొని ఉండండి, పైనుంచి శక్తిని పొందేంత వరకు కూడా మీరు ఇక్కడే ఉండండి, మీరు కనిపెట్టుకొని ఉండండి, ఆ శక్తి పొందుకొని మీరు సమస్త భూదిగంతాల వరకు సాక్షులుగా ఉంటారని చెప్తారు. అది అవుటర్ అనైంటింగ్, అది వదిలిపెట్టేయండి. ఇప్పుడు 3వ అనైంటింగ్ ఏంటని అంటే శక్తి కలిగిన అనైంటింగ్ లేదా కాడులను విరగొట్టే అనైంటింగ్. శక్తి గల అనైంటింగ్ లేదా కాడులను విరగొట్టే అనైంటింగ్. కాడులను విరగొట్టే అనైంటింగ్ అంటే అర్థం ఏంటి అని అంటే లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం. యేసుప్రభు సమాజ మందిరంలోకి వెళ్ళి యెషయా గ్రంథాన్ని ఓపెన్ చేసి ఇదిగో ఒక లేఖన భాగం మనకు కనపడుతుంది. ఇదిగో దేవుడు నన్ను అభిషేకించాడు. తీసిన వాళ్ళు చదవండి. నాకు ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాడు. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. అంటే నలిగిన వారిని విడిపించుటకు, చెరలో ఉన్న వారిని విడిపించుటకు అంటే 2 మార్లు వస్తుంది. విడిపించుట అనే పదము దాంట్లో 2 మార్లు వస్తుంది. అంటే కాడులు విరగొట్టే అభిషేకం అంటే ఏంటి అని అంటే ఒక మనిషిని దయ్యాల నుంచి పూర్తిగా విడుదల చేయాలి. ఒక మనిషిని పూర్తిగా దయ్యాల నుంచి విడుదల చేయాలి. నిలబడి అభిషేకం పొందుకొని కూడా పాపక్షమాపణ అనుభవంలోకి ప్రజల్ని తీసుకొని వస్తూ బాప్తిస్మాలు ఇస్తూ ఉంటారు. కానీ బలమైన దయ్యాలు పట్టిన వాళ్లకు డెలివరెన్స్ చాలామంది పాస్టర్లు ఇవ్వలేరు. ఎందుకు ఇవ్వలేరు అని అంటే వాళ్ళకు కాడులు విరగొట్టే అభిషేకం లేదు, శక్తి కలిగినటువంటి అభిషేకము వాళ్ళకి లేదు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందని అంటే యెషయా గ్రంథం 61:1 ఏముంటుందని నువ్వు కాడులను విరగొడతావనే ఒక మాట ఉంటుంది. కాడంటే ఎనుములకు కానీ ఎద్దులకు కానీ మెడ పైన పెడతారు కాడేది, అది బరువు, ఆ బండి వాళ్ళు లాగుతూనే పోతూ ఉంటారు. అది ఆ కాడులను నువ్వు విరగొడతావనే ఒక మాట ఉంటుంది. అటువంటి పరిచర్య అతి కొద్ది మందికే ఉంటుంది సేవకులకి. ఈ 3 అనైంటింగ్లకి ఎంటర్ అయిన వాళ్ళకే ఉంటుంది. కానీ మ్యాక్సిమం సేవకులకి ఈ 2 అనైంటింగ్లతోనే సరిపెట్టుకుంటున్నారు, కానీ ఈ 3 అనైంటింగ్కి రారు వాళ్ళు. యెషయా 61:1 చదవండి అన్న. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, వీరులకు వర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాడు, నలిగిన హృదయము గల వారిని చాలు ఇది ప్రవచనమే, అది ఇదంతా ఒకటే. 9:4 యెషయా 9:4 తీయండి. యెషయా 9:4 మిద్యాను దినమున జరిగినట్టు వాని బరువు పాడిని నేను విరిచి ఉన్నాను, వాని మెడను కట్టు కర్రను, వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నాను. అంటే అర్థం ఏంటంటే పూర్తిగా ఆ అభిషేకం వేరుగా ఉంటుంది. దీనికి ఉదాహరణ ఏం చెప్తానంటే మార్కు సువార్త 9వ అధ్యాయం 28వ వచనం 29వ వచనం. మార్కు 9:28-29. యేసుప్రభు రూపాంతర కొండ మీద దిగొచ్చినప్పుడు ఆ మూర్ఛ కలిగిన పిల్లాన్ని బాగు చేయలేరు, శిష్యులు ఆడు వేడుకున్నాం వాళ్ళు బాగు చేయలేరు అంటే అప్పుడు ప్రభు ఏమంటాడనంటే విశ్వాసం లేని మూర్ఖతరంలారా ఎన్నాళ్ళు మీతో ఉంటానని చెప్పి వాడిని బాగు చేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్తాడు. ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు అప్పుడు అడుగుతాడు ప్రభు, శిష్యులు అడుగుతారు, ప్రభువా మేము దెయ్యాలు చాలా వెళ్ళగొట్టాం కదా, బాగు చేసినాం కదా, చాలామందికి కూడా జబ్బులు బాగు చేసినాం కదా, మరి ఈ దయ్యాన్ని ఎందుకు బాగు చేయలేకపోయినాం, ఇది ఎందుకు బాగలేకపోయినామంటే అప్పుడు ప్రభు ఏమంటాడు 9:28-29లో ఇట్టివి ఉపవాస ప్రార్థన వలననే పోగును, ఇంక మరి దేని వలనను, నాకు ఆశ్చర్యం కలిగించే విషయం, మరి దేని వలనను పోవు అంటే అర్థం ఏంటనంటే ఉపవాసం అంటే ఏంటి అని అంటే యెషయా 58:6 కిందన. యెషయా 58:6
ఈ ఉపవాసానికి కాడులు విరగొట్టబడడానికి విడదీయరాని సంబంధం ఉంది. నువ్వు ఒక మనిషికి డెలివరెన్స్ మినిస్ట్రీ ఏ దయమైనా సరే వెళ్ళిపోవాలి అనే మినిస్ట్రీ నీకు కావాలని నువ్వు కోరుకుంటా ఉన్నట్లయితే అది ఉపవాస ప్రార్థనల ద్వారానే కాడులు విరగొట్టే అనాయింటింగ్ నువ్వు పొందుకోవాలి. దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలి. ఆ కాడలు విరగొట్టే అభిషేకం దేవుడు ఎలా ఇస్తాడనంటే ఉపవాసాలు ఉంటేనే ఇస్తాడు. చదవండి అన్నారు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోపులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. ఇదే అంటే ఈ స్పిరిచువల్ సంబంధంగా, అంటే దేవుడు ఆ సందర్భం వేరైనా కూడా దాని స్పిరిచువల్ మీనింగ్ ఏంటంటే ఈ మార్కు 9లో 28లో రాయబడిన మాట ప్రకారము అట్టి దయ్యం పోవాలంటే ఉపవాసాల ద్వారానే. మరి ఇంక దేని వలన అట్టివి పోవు, ఇంక దేని వలన పోవు. అంటే యేసు ప్రభు ఎన్నాళ్ళు ఉపవాసం ఉన్నాడు? 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన అభిషేకాన్ని పొందుకున్నాడు. కాడులు విరగొట్టే అభిషేకం యేసు ప్రభు పొందుకున్నాడు. ఎప్పుడు? బాప్తిసం తర్వాత. అంతకుముందు ఆయనకు అభిషేకం లేదు. అర్థమవుతుందా? మనం కూడా అటువంటి మినిస్ట్రీ, కాడులు విరగొట్టే మినిస్ట్రీ మనం చెయ్యాలి అని అంటే మనము కఠినమైనటువంటి ఉపవాసాలు మనము ఉండి ఆ అభిషేకాన్ని మనం పొందుకోవాలి. మనకు తెలిసిన పాస్టమ్మ కూడా, కేజే పాస్టమ్మ కూడా 100 రోజులు ఉపవాసం ఉండినాము. చాలామంది సేవకులు కూడా ఎక్కువ పవర్ అనేంటి ఎలా వస్తుందనంటే పర్టికులర్లీ డెలివరెన్స్ ఏదేమైనా సరే ఎలా వెళ్ళిపోతుందనే దానికి కీ పాయింట్ ఏంటంటే ఉపవాసం అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక మాట కూడా మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. హోషేయ 11:4. హోషేయ 11:4 ఏముంటుందంటే ఎవరో ఒకరు కాడిని తీస్తే తప్ప వాళ్ళ పైన ఉండేటువంటి కాడి వాళ్ళు తీసుకోలేరు. ఎవరో ఒకరు వచ్చి వాళ్ళని ఆ కాడిని విరగొట్టాలి. వాళ్ళకే వాళ్ళు ఏమాత్రం ఆ కాడి తొలగించుకోలేరు. కాడి అంటే ఏంటనంటే దయ్యం బంధకాలు, వాళ్ళని దయ్యాలు వేధించడం, బాధ పెట్టడం, అనారోగ్యము, నిత్యత్వ పర్యంతం వాళ్ళు మోస్తూనే ఉంటారు. అది యేసుప్రభు కాలంలో గూనె ఆమె 18 ఏళ్ళ నుంచి గూనె పట్టిన దయ్యముని ఆమె మోస్తూనే ఉండేది 18 ఏళ్ళు. కానీ ఒకానొక రోజు యేసుప్రభు ఆమె కాడిని విరగొట్టారు. ఆయన విరగొట్టి విడుదల ఇచ్చారు. 11:4. హోషేయ 11:4. ఇప్పుడు మనుషులను తోడుకొని పోకున్నట్లుగా స్నేహబంధములతో నేను వాటిని బంధించి ఆకర్షించుకుని, ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట బోధన పెట్టుకున్నాను. సరే, అంటే అర్థం ఏంటంటే దేవుడే ఆ కాడిని తీసి పక్కన పెట్టాడు. ఎవ్వరు తీయలేరు దాన్ని, ఎవ్వరు తీయలేరు. అట్లా తీయగలగాలి అని అంటే దేవుని సాధనాలుగా మనం ఉండాలి. అనైంటింగ్ అనేది ఏంటంటే ఒక ఛానల్, అది వైర్ ఉంటుంది చూడండి. వైర్లో నుంచి కరెంటు పోతూ ఉండి లైట్ కాడికి వచ్చి లైట్ వెలుగుతుంది. కరెంటు వైర్ లోపల పాస్ అవుతుంది. మనం ఏంటంటే మనం వైర్ లాంటి వాళ్ళం. మన లోపల దేవుని పవర్ అనేది పాస్ అయినప్పుడు, అది ప్రజలను తాకినప్పుడు ప్రజలకు డెలివరెన్స్ కానీ ఏదైనా కానీ జరుగుతుంది. అనైంటింగ్ లేకుండా ఉన్నట్లయితే ఉత్త వైర్ పట్టుకున్నా కూడా షాక్ కొట్టదు, ఏమి ఉండదు. మెయిన్ మనకు ఉండాల్సింది ఏంటంటే అనైంటింగ్ లేకుండా సేవ చేయడం అసాధ్యం, అసంభవం. ప్రజలకు విడుదల మనం ఇవ్వలేము. ఇంకొకటి ఏంటంటే సేవ అయితే అందరూ చేస్తున్నారు, కానీ కాడలు విరగొట్టే అనైంటింగ్ దగ్గరికి అతి తక్కువ మంది సేవకులు వస్తున్నారు. ఆ 3వ లెవెల్ అనైంటింగ్కి అతి తక్కువ మంది సేవకులు వస్తున్నారు, కానీ చాలామంది సేవకులు రావడం లేదు. కానీ దేవుని కోరిక ఏంటంటే కొన్ని మిలియన్ల మంది ప్రజలకు సాతాను కాడి ఉంది. ఎవరు విడగొడతారా అని దేవుడు పరలోకంలో కూర్చొని ఎదురు చూస్తున్నాడు. ఆ మినిస్ట్రీ ఎవరు చేస్తారని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎవరైతే నేను చేస్తానని ముందుకు వస్తారో వాళ్ళని చూసి దేవుడు ఎంతో సంతోషపడి అభిషేకాన్ని ఇస్తాడు. అయితే తగిన సిద్ధపాటు, చాలా ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు వెళ్ళాలి. ఎవరైతే కాడలు విరగొట్టి అనైంటింగ్ చేస్తానికి ముందుకు వేస్తారో వాళ్ళు ఎలా వస్తారనంటే యేసుప్రభు సిలువలో చనిపోతాడో కదా, అటువంటి దాని గుండానే మనం వెళ్ళాల్సి వస్తుంది. అటువంటి దాని గుండా మనం వెళ్తేనే ఈ మినిస్ట్రీకి మనం ఎలిజిబుల్ అవుతాం. ఈ మినిస్ట్రీకి మనల్ని నమ్మాలి దేవుడు. అనైంటింగ్ కాడలు విరగొట్టి అనైంటింగ్ దేవుడు మనకి ఇవ్వాలని అంటే మనల్ని ముందు ఆయన నమ్మాలి. ఆయనకు మన మీద నమ్మకం కలగాల. ఏ రోజైతే దేవుడు మనల్ని నమ్ముతాడో ఆ రోజు మనల్ని అభిషేకిస్తాడు. నా బిడ్డ ఈ అభిషేకం ఇస్తే డబ్బుల కొరకు ఈ అభిషేకాన్ని మిస్యూజ్ చేయడు, వాడుకోడు. ఈ అభిషేకం ఇస్తే
ఈ అభిషేకం కోసం పేరు ప్రఖ్యాతలకు ఈ అభిషేకాన్ని వాడడు అనేది దేవుడికి నమ్మకం కుదరాలి. ఈవెన్ డిజిస్ దినకర్ను అభిషేకం పొందుకునే టైంలో దేవుడు సింహాసనం మీదకి కూర్చొని ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు డిజిస్ దినకర్ వెనకలుండి చెప్తాడు, ఈ వ్యక్తి నమ్మకమైనటువంటి వ్యక్తి, ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తాడు దేవుని ఆత్మ. ఈ అనాయింటింగ్ రావాలని అంటే మనము దేవుడు ఒకడే కాదు, మనకు దేవునికి మధ్యలో పరిశుద్ధాత్మ రిక్వెస్ట్ చేస్తాడు. రిక్వెస్ట్ చేయగలగాలంటే ముందు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నమ్మాల. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నమ్మి తండ్రి అని దేవుని దగ్గర రిక్వెస్ట్ చేసినప్పుడు తర్వాత తండ్రి అని దేవుడు గుప్పులు విప్పి మనల్ని నమ్మి మనకు ఇస్తాడు అనాయింటింగ్ అనేది. ఆ అనాయింటింగ్ పొందుకున్నప్పుడు దానిని కరెక్ట్ వేలో మేనేజ్ చేయాలి, మెయింటైనింగ్ చేయాలి. కరెక్ట్ వేలో మనం అభిషేకాన్ని మెయింటైనింగ్ చేయకపోతే ఏమవుతుందని అంటే చాలా ప్రమాదాలు ఫేస్ చేస్తాం. ఎలాంటి ప్రమాదాలు ఫేస్ చేస్తామంటే మన సార్ అనేవాడు, అప్పుడు ఎవరో ఒక పెద్ద దైవజనుడు ఉండేవాడు అంటే చెన్నైలో. ఇలా రోడ్డు క్రాస్ చేస్తూ పోతూ ఉంటే యువతల బస్సు వేరే వచ్చేదంట. సడన్గా రెండు దగ్గరకు వస్తే దేవుడు అట్లా పైకి లేపాడంట ఆయనని. ఆయన పేరు లారీ అనే సేవకుడు అనేవాడు సారు. పైకి లేపితే రెండు కార్లు అట్లా కొట్టేసుకున్నాయంట, కానీ దేవుడు మళ్ళా చిన్నగా కిందకి దింపేవాడంట. ప్రపంచాన్ని షేక్ చేశాడంట. కానీ చివరికి వచ్చేసరికి ఆయనే పడిపోయినాడంట. అంటే అర్థం ఏంటనంటే మెయింటైనింగ్ చేయడం. ఈ అనాయింటింగ్ని కరెక్ట్ వేలో మెయింటైనింగ్ చేయకపోతే ఏమవుతుందని అంటే దేవుని నామానికి చెడ్డ పేరు తెస్తుంది. దేవుని నామానికి చెడ్డ పేరు తెస్తుంది కాబట్టి అందరికీ ఈ అనాయింటింగ్ని దేవుడు ఇవ్వడు. అందరి సేవకులకు అనాయింటింగ్ ఇవ్వడు. ఆయన హృదయాన్ని టచ్ చేసిన వాళ్ళకే ఈ అనాయింటింగ్ ఇస్తాడు. దేవుని హృదయాన్ని టచ్ చేసిన వాళ్ళకే ఈ అనాయింటింగ్ వస్తుంది. దేవుని హృదయాన్ని టచ్ చేయడం అంటే అర్థం ఏంటనంటే ఆయన ఆలోచనలు నీ ఆలోచనలు ఒకటై ఉండాలి. నీ ఆలోచనలు ఆయన ఆలోచనలు ఒకటైనప్పుడు ఆయన నిన్ను నమ్ముతాడు. అంతవరకు కూడా ఆయన నిన్ను నమ్మడు. అలాంటి అభిషేకం దేవుడు ఇవ్వలేడు, చాలామంది సేవకులకు ఇవ్వలేడు. సరే, ఇంకొక అభిషేకం గురించి మనం చూసుకున్నాం. 4వ అభిషేకం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక అభిషేకాన్ని ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక అభిషేకాన్ని ఇస్తాడు. దీన్ని పరిశుద్ధాత్మ అభిషేకము అనే పేరు నేను పెట్టాను. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. చాలామందికి పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకం చేస్తాడన్న విషయం చాలామందికి తెలియదు, కానీ కొంతమంది సేవకులకు తెలుసు. శక్తి కలిగినటువంటి రెఫరెన్స్ ఇది. చాలా నాకు ఇష్టమైన రెఫరెన్స్, బలమైన రెఫరెన్స్. అంటే అర్థం ఏంటనంటే దేవుని ఆత్మనంట ఒకరి మీద ఉన్నప్పుడనంట వాళ్ళకు దేవుని ఆత్మ కొన్ని ఇస్తాడంట. పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని ఇస్తాడంట. అది పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం. తీసిన వాళ్ళు చదవండి అన్న. యెషయి మధ్య నుండి చిగురుపుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఎవరి మీద? యేసు ప్రభు మీద ఆ ఆత్మ నిలబడింది. ఇది యేసు ప్రభు ఒక్కరి మీదే కదా ఆత్మ నిలబడింది. దానియేలు గ్రంథంలో దేవుని జ్ఞానము కలిగి దేవుని ఆత్మ కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు అని ఒక రాణి రిక్వెస్ట్ చేస్తుంది. కళ అర్థం తెలియని పరిస్థితుల్లో మీ నాన్న కాలంలో దానియేలు ఉన్నాడు, ఆయన దేవుని యొక్క జ్ఞానం కలిగి, అంటే జ్ఞానము వివేకం కలిగిన ఆత్మ. బాగా ఆలోచన చేస్తే ఆ పదం ఒకటి ఉంటుంది. జ్ఞానము వివేకం కలిగిన ఆత్మ ఒకటైతే, ఆలోచన బలం కలిగిన ఆత్మ ఒకటి, తెలివి యెహోవా యెడల భయభక్తి పుట్టించే ఆత్మ ఇంకొకటి. ఇది 3 భాగాలు. ఈ 3 భాగాలలో 6 లక్షణాలు ఉన్నాయి. జ్ఞానము వివేకము కలిగిన ఆత్మ, ఆలోచన బలం కలిగిన ఆత్మ, తెలివి యెహోవా యెడల భయభక్తులు పుట్టించే ఆత్మ. అంటే 2 2 2 2 4 మొత్తం 6 అవుతుంది. అంటే అర్థం ఏంటంటే ఈ జ్ఞానాన్ని దానియేలు కలిగి ఉన్నాడు. ఇట్టి జ్ఞానాన్ని యేసు ప్రభు కూడా కలిగి ఉన్నాడు. ఏది? జ్ఞానం కలిగినటువంటి ఆత్మను యేసుప్రభు కలిగి ఉన్నాడు, వివేకం కలిగిన ఆత్మ యేసుప్రభు కలిగి ఉన్నాడు, ఆలోచన కలిగిన ఆత్మను యేసుప్రభు కలిగి ఉన్నాడు, బలము కలిగిన ఆత్మను యేసుప్రభు కలిగి ఉన్నాడు, తెలివి కలిగినటువంటి ఆత్మను యేసుప్రభు కలిగి ఉన్నాడు, యెహోవా యెడల భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఆత్మను యేసు ప్రభువు కలిగి ఉన్నాడు. యేసు ప్రభు ఊరికేనే అంతటి శక్తి అంతటిగా ఊరికేనే కాలేదు. బాగా ఆలోచన చేస్తే ఈ ఆత్మ ఆయన మీద నిలబడింది. ఈ ఆత్మ పరిశుద్ధాత్మ అభిషేకం యేసు ప్రభు పైన నిలబడింది కాబట్టి
దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటిది సువాసనలాగా ఉండిందంట. అది ఎంతో ఇష్టమైన వాసనగా 3వ వచనంలో ఉంటుంది. అది 3వ వచనంలో చదవండి. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉంది. ఇంపైన సువాసనగా ఉండింది. ఎవరికి? యేసు ప్రభువుకి నేను దేవునికి భయపడుతున్నాను అనేటువంటిది ఆయనకి ఇంపైన సువాసన. దీనిని మనం ఆలోచన చేసుకుంటే దేవుడు దొంగతనం చేయొద్దన్నాడు, దొంగతనం చేసే అవకాశం వస్తుంది మనకు. కానీ దేవుడు నన్ను దొంగతనం చేయొద్దన్నాడు చెప్పినాడు, నాకెందుకులే అని చెప్పి పక్కకు పోయే విశ్వాసి ఒకరు. అయితే ఆ వస్తువు చాలా బాగుంది, ఆ డబ్బు అంతా తీసుకున్నానంటే నీ లైఫ్లో సెటిల్ అయిపోతా అని లాగుతుంది. ఆ డబ్బు సూట్ కేసు డబ్బు చూసినప్పుడు లాగుతుంది. ఈయనేం పక్కకు పోయినా కానీ మైండ్ అంతా దాని మీదే ఉంటుంది. ఆ విశ్వాసి ఇంకొకరు పోయినా కూడా దాన్నే ఆలోచన చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇంకొకరు. అట్లా డిఫరెంట్ భయంలో కూడా ఒక స్కేల్ ఉంటుంది. 1%, 1 సెంటీమీటర్, 2 సెంటీమీటర్, 3 సెంటీమీటర్లు అనే భయం కూడా దేవుని పట్ల నువ్వెంత భయం కలిగి ఉన్నావో అనే దానికి స్కేల్ పెట్టి కొలిస్తే నువ్వెంత భయం కలిగి ఉన్నావో నేనంత భయం కలిగి ఉండను. తేడా ఖచ్చితంగా ఉంటుంది. నీకు ఇంకొక పక్కన విశ్వాసకి దేవునికి ఎంత భయపడుతున్నావు అనేది కొలిస్తే ఖచ్చితంగా తేడా ఉంటుంది. యేసు ప్రభు అంట ఇంపైన వాసన అంటే అర్థం ఏంటంటే దేవునికి నేను భయపడడం అనేది ఆయనకు ప్రియమైన కార్యము. ఇంపైన వాసన అంటే ధూపము అది బలి ఇచ్చినప్పుడు దేవుడిని తీసుకుంటుంటే అది ఆహారం అని అర్థం. యెహోవాకు ఆహారం పెట్టడం, అర్పించడం అని అంటే దేవునికి భయభక్తులు చూపించడమే ఆయనకు ఆహారం అయింది. ఇష్టమైన భోజనం తింటే ఎంత తృప్తి కలుగుతుందో దేవునికి కూడా భయభక్తులు చూపించడము అంత తృప్తిగా ఆయన ఫీల్ అయ్యేవాడంట. ఇది ఎలా జరుగుతుందంటే దేవుని ఆత్మ ఆయన మీద నిలబడింటేనే. ఈ అభిషేకము యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1-3లో ఉన్నటువంటి అభిషేకము చాలామంది సేవకులకి ఉండదు. ఉండదు. ఇది అసలు ఈ లెవెల్కి వాళ్ళు రీచ్ అవ్వలేరు. ఈ అనాయింటింగ్ ఎక్కడ వర్క్ అవుతుందనంటే ఈ అనాయింటింగ్ పూర్తిగా హృదయానికి టచ్ అవుతుంది, హృదయంలో వర్క్ అవుతుంది. ఇది పరిశుద్ధాత్ముడిచ్చే అనాయింటింగ్ హృదయంలో టచ్ అవుతుంది. మనం మొదట చూసుకున్న అనాయింటింగ్ పాపక్షమాపణ అనుభవం. మొదటి అనాయింటింగ్ ఇన్నర్ అనాయింటింగ్ మనస్సుకు సంబంధించింది. మనసు వరకు మాత్రమే, మనసుతోనే మన పాపాలు ఒప్పుకుంటాం, మన తెలివి మన మనసుకు సంబంధించింది. ఈ అనాయింటింగ్ ఎలాంటిదనంటే టోటల్ హృదయం మొత్తం క్యాప్చర్ అయిపోతుంది. దేవుడు మొత్తం క్యాచ్ చేసేస్తాడు. ఇటువంటి అభిషేకం కలిగినటువంటి ఆ లెవెల్కి పరిశుద్ధాత్మ చేతనే అభిషేకం పొందగలగాల. ఈ అభిషేకం పొందినటువంటి వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు ప్రపంచంలో. చాలా తక్కువ మంది ఉంటారు. చాలా తక్కువ అంటే తక్కువ మంది ఉంటారని నేను బల్ల కొద్దీ చెప్పగలుగుతాను. ఎందుకంటే వాళ్ళకు దానియేలుకు జ్ఞానం, విపరీతమైన జ్ఞానం, రాజు తర్వాత జ్ఞానం, రాజు అంతటి వాడు. అట్ ద సేమ్ టైం ఆయనకి ఏముంటుందంటే వివేచన ఉంటుంది, తెలివి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. ఎన్ని ఉన్నా కూడా వాళ్ళు ఉప్పొంగించుకోరు. ఎన్ని ఉన్నా కూడా డబ్బు కావాల్సిన పరిస్థితి యేసుప్రభుకు ఒకసారి వస్తుంది. సుంకం కట్టండి అంటాడు, గాలం వేసి చేపకు పోయండి, చేప నోట్లో ఉంటుంది అని అంటాడు. అంటే అప్పటికప్పుడు అనుకుంటే డబ్బు పుట్టిస్తారు వాళ్ళు. అప్పటికప్పుడు డబ్బు పుట్టిస్తారు వాళ్ళు. ఆ లెవెల్కి వెళ్ళిపోతారు వాళ్ళు. సింహం బోన్లో వేసినా కూడా ఏమన్నా చేయగలుగుతాయా సింహము? ఏం చేయలేదు. వాళ్ళ ఎదుట రాజులు సాగిలి పడతారు. రాజు పిలాతు ఎదుట యేసుప్రభు నిలబడినప్పుడు నిన్ను మరణం నుంచి తప్పించగలిగే అధికారం నాకు ఉంది అని అంటే పై నుంచి నీకు అధికారం ఇవ్వబడితే తప్ప నా మీద నీకు ఏ అధికారము లేదని అంటాడు. జ్ఞానము, బలము, తెలివి ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలో వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. నీళ్ళ మీద నడవగలుగుతారు, సింహాలకు నోళ్ళు మూయగలుగుతారు, అగ్గిలో వేసినా వాళ్ళు కాలిపోరు. ఎక్స్ట్రాడినరీ గుండా వాళ్ళు వెళ్తారు, ప్రకృతిని శాసించగలుగుతారు. ఏ అనేంటింగ్ పరిశుద్ధాత్మ చేత అభిషేకం పొందగలగాల. పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకం పొందగలగాల. దేవుడు పరిశుద్ధాత్మ చేత నింపడం అది వేరు. నేనేం చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర వచ్చిన తర్వాత నిన్ను మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకిస్తాడు. దాని గురించి నేను మాట్లాడుతాను. ఇది చాలామంది సేవకులకు తెలియదు. ఈ రూట్ రెఫరెన్స్లకు వెళ్ళి మనము హీబ్రూలో కానీ గ్రీకులో కానీ వెళ్ళి ఈ రెఫరెన్స్ను యెషయా గ్రంథం 1:11, 1:3 చదివితే మనకు అది బోధిస్తుంది. పరిశుద్ధాత్మను మనల్ని అభిషేకిస్తాడని అర్థం. అది మెయిన్ కాన్సెప్ట్. అది యేసుప్రభు పొందుకున్నాడు, అది దానియేలు పొందుకున్నాడు. అటువంటి లెవెల్కి వచ్చినటువంటి వాళ్ళు ఏమవుతారని అంటే విర్రవీగరు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు షర్టు బటన్ తీసేసి నాకేం లేని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు విర్రవీగరు. ఈ స్టేజ్కి చేరగలిగేటువంటి ఒక దైవ సేవకుడు దేవదాసయ్య గారు. ఆయనకు డబ్బులు కావాలి. ఆయన బ్రతికినంత కాలంలో చేతితో డబ్బు పట్టలేదు. ఆయన చేతితో
డబ్బు తగలలేదు ఆయన 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 పరిశుద్ధ ఆయన బ్రహ్మచారి 120 సంవత్సరాలు బ్రతికినాడు ఆయన. డబ్బు కావాలి చూస్తే, ఏదైనా మీటింగ్ కావాలి చూస్తే ఒక పెట్టు ఉండేది, ఆయన తగలడు. ప్రార్థన చేసి ఒక సేవకుని పంపించి నీకు ఎంత కావాలని ముందు అడుగుతాడు. ప్రార్థన చేసి ఆ పెట్టి ఓపెన్ చేయమంటాడు, ఆ డబ్బు మాత్రం తీసుకొని వస్తాడు. ఒకరోజు ఎక్కువ ఉందయ్యా అని అంటే దాంట్లోనే పెట్టమంటాడు, దాంట్లో పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఈ సేవకుడు ఈ దేవదాసాయి గారు లేనప్పుడు ఆయన దూరి ఆ డబ్బు కోసం తీస్తే ఏముండదు, పెట్టెప్పుడు ఖాళీగా ఉంటుంది, కానీ ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు దాంట్లో ఉంటుంది. సమస్తం వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. ఆయన మన తెలుగు వాడైనందుకు మనం గర్వించాలి. ఆయన 1920s 1920 అప్పటి నుంచి లూథరన్ పాస్టర్ ఆయన. కానీ లూథరన్ వాళ్ళు చివరికి వచ్చేటప్పటికి ఎలా వేస్తారు, పండు ముసలాయన, కళ్ళు కనిపించిన పరిస్థితుల్లో బైబిల్ మిషన్ దేవుడే స్థాపించమంటే ఆయన స్థాపించి కొన్నాళ్ళకి ఆయన చనిపోతాడు అంతే. అని దేవుడు పని చేయమన్న పని నన్ను చేసి వెళ్ళిపోతాడు. అంటే ఆ స్టేజ్కి రీచ్ చేయగలిగినటువంటి మన తెలుగు బిడ్డ దేవదాసయ్య గారు. నేను మామూలుగా ఆయనను ఎక్కడ నేను వాక్యంలో దూర్చను, ఎందుకంటే ఇది దూర్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రేంజ్కి వెళ్ళగలిగిన వాళ్ళు అతి తక్కువ ఉంటారు. పరిశుద్ధాత్మచేత అభిషేకం పొందుకొని విర్రవీగరు. అంతా వాళ్ళ ఆధీనంలో ఉంటుంది, అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సూర్యుడు ఆగిపోమంటే ఆగిపోతాడు, చేయగలుగుతారు. వాళ్ళకి అథారిటీ వచ్చేస్తుంది, వాళ్ళకి పరిశుద్ధాత్మచేత అభిషేకం పొందగలగాలి వాళ్ళు. అయితే వాళ్ళు ఎప్పటికీ విర్రవీగరు. ఆ అభిషేకం వాళ్ళకి ఇవ్వాలి అని అంటే దేవుడు వాళ్ళని నమ్మాలి అనేది మనం గుర్తుంచుకోవాలి. సరే, ఇప్పుడు 5వ అభిషేకం ఏంటి అని అంటే ఆత్మ ఫలం అనేటువంటి అభిషేకం. మనకు తెలుసు, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అందులో ఏముంటుందంటే మనకు తెలిసిందే, ఆత్మ ఫలం ఏమనగా అంటే అర్థం ఏంటని అంటే ఆత్మదేవుడు, ఇది పూర్తిగా ఆత్మకు సంబంధించింది. ఫస్ట్ పాపక్షమాపణ ఇన్నర్ అనేటింగ్ ఎక్కడికి సంబంధించింది, మన మనసులో పనిచేస్తుంది. మన మనసు, తెలివి, మనస్సాక్షి అక్కడ వరకు పనిచేస్తుంది. తర్వాత అనైంటింగ్ ఎక్కడ పనిచేస్తుంది, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం వచ్చినప్పుడు తెలివి, వివేకము, బలము కలిగిన ఆత్మ అంటే మన హృదయాన్ని పూర్తిగా మార్చేస్తుంది. పూర్ణ హృదయంతో యెహోవాను మనం ప్రేమించేస్తాం 4వ పరిశుద్ధాత్మ అభిషేకంకి వచ్చినప్పుడు. ఇప్పుడు ఆత్మ ఫలం అనే అభిషేకము మీకు టచ్ అయినప్పుడు ఇది ఎక్కడ పనిచేస్తుంది అంటే మీ ఆత్మలో పనిచేస్తుంది. మీ ఆత్మలో ఈ అభిషేకం పనిచేస్తుంది. నీ ఆత్మలో ఈ అభిషేకం పనిచేసినప్పుడు నీ ఆత్మ లోపల నుంచి ఆత్మ ఫలము ఫ్లో అవుతుంది. ఆత్మ ఫలము నీ ఆత్మ లోపల నుంచి ఫ్లో అవుతుంది. ప్రేమ, సమాధానం అని అంటే మనం ఏమనుకుంటామంటే నా సహోదరుని, నా శత్రువుని పిలిచి ఈరోజు నేను భోజనం పెట్టినాను, నేను ప్రేమించినాను కాబట్టి పెట్టినాను, నేను ప్రేమించినాను కాబట్టి ఇస్తున్నాను. కానీ అది అబద్ధం. ప్రేమ అనేది ఎలా అంటే అది ఫ్లో అవ్వాలా, లోపల నుంచి ఫ్లో అవుతుంది. లోపల నుంచి ఒక గిన్నె పొంగి పొర్లితే ఎలాగొస్తుందో అది ఫ్లో అవ్వాల. ప్రేమ పొంగి పొర్లాల, సమాధానం పొంగి పొర్లాల, దీర్ఘశాంతం పొంగి పొర్లాల. అది దేవుని ఆత్మ మన ఆత్మ లోపల రిలీజ్ చేస్తేనే అవుతుంది తప్ప మామూలుగా అయితే ఏమాత్రం కాదు. శాస్త్రి అనే ఒక దైవ సేవకుడు విశాఖపట్నంలో ఉంటాడు. ఒకరోజు టీవీలో వాక్యం చూస్తూ నేను ఆయనను చెప్పాడు. ఆయన పెద్ద వయసే, పెద్ద ఆయనే, సన్నగా ఉంటాడు. నేను ఆయన ఒకేసారి చూశాను, కానీ నాకు టచ్ అయింది ఆయన చెప్పింది. ఆయన విశ్వాసులు ఒక దగ్గరకు వచ్చి ఎక్కడికి వెళ్ళాలంట, డబ్బు అంతా రెడీ చేసుకుంటాడంట. ఒక విశ్వాసం వచ్చి అయ్యా నాకు బాగలేదని నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి, నాకు డబ్బులు ఇవ్వండి అని అంటే ఆయన వెళ్తూ ఉంటాడు. ఆయన చాలా వరకు ప్రజలకు, విశ్వాసులకు సేవ చేస్తూనే ఉంటాడు. ఈ డబ్బు తీసి విశ్వాసం ముఖం పైన అలాగే కొట్టేస్తాడంట. నేను ఇస్తూనే ఏదో అంటాడు ఒక మాట, ఏదో అని ముఖం మీద కొట్టి తీసేసుకోమంటే ఆయనకు డబ్బు అవసరం కాబట్టి అది తీసుకొని వెళ్ళిపోతాడు. చాలా పెద్ద ఆయన చాలా పెద్ద మినిస్టర్ అయింది. ఆయన కూడా ఆత్మకు సంబంధించినటువంటి ఆత్మ లోపల ఆత్మ ఫలం అనే అభిషేకం వర్క్ కాలేదు కాబట్టి అలా జరిగింది. కానీ గొప్ప సేవకుడు ఆయన ఎందుకు నేను గొప్ప సేవకుడు నేను అంటున్నాను అంటే తన తప్పును పబ్లిక్గా టీవీలో నిలబడి ఒప్పుకుంటున్నాడు. నాకు టచ్ చేసింది ఆయన వాక్యం అట్లే. ఆయన పేరు లాస్ట్లో శాస్త్రి అని వస్తుంది. విశాఖపట్నంలో పాస్టర్. ఆయన సన్నగా ఉంటాడు, పెద్ద ఆయన, దగ్గర 50-60 ఏళ్ళ వరకు ఉంటుంది ఆయన. అంటే తర్వాత ఆయన రియలైజ్ అయిపోయి ఈ ఆత్మ ఫలం అనే అభిషేకం గురించి దేవుని సన్నిధిలో కన్నీళ్లతో అడిగాడనంట. అంటే అనైంటింగ్ మనల్ని ఏం చేస్తుంది భూమి మీద అని అంటే ముందు మన మనసును మారుస్తుంది, మన హృదయాన్ని మారుస్తుంది, మన ఆత్మను మారుస్తుంది. సంపూర్ణ సిద్ధి పొంది మనం ఇంతకుముందు చదువుకున్న హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో రాసుకున్నాం. సంపూర్ణ సిద్ధిని మనం పొందుకొని పరలోకంలో దేవుని సింహాసనం ఎదుట ఒక యాజకునిగా మనల్ని నిలబెడుతుంది.
అటువంటి ప్రిపరేషన్ గుండా దేవుని ఆత్మ మార్పు స్టెప్ బై స్టెప్ మన ఆత్మలో మార్పు, మన మనస్సాక్షిలో మార్పు, మన హృదయంలో మార్పు, మన ఆత్మలో అంతా మొత్తం మన శరీరంలో కూడా మార్పు. మన శరీరంలో కూడా మార్పు జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మన బాడీని తగిలితే కరెంటు షాక్ కొట్టినట్టు పడిపోతారు జనాలు. ఇట్లా అంటే బెనిహేను పడిపోతారు. ఎందుకు? ఫ్లో అవుతుంది, శరీరంలో నుంచి కూడా అభిషేకం ఫ్లో అవుతుంది. దీనిని మనము గుర్తుంచుకోవాల్సిన వారమై ఆత్మ అభిషేకం అనేది మనం 5వది పొందుకోవాల్సిన వారమై మనం ఉంటున్నాము. సరే, ఇప్పుడు ఆరో అభిషేకం ఏంటి అని అంటే తైలాభిషేకం. తైలాభిషేకం అని అంటే అర్థం ఏంటి అని అంటే ఒక ప్రత్యేకమైన పని నిమిత్తము కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు, వాళ్ళని దేవుడు అభిషేకిస్తాడు. ఇప్పుడు యెషయా గ్రంథం 45:1, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనంలో అందులో దేవుడు ఏమంటాడంటే, నేను నా సేవకుడైన కొరేషును నేను అభిషేకించాను. చదవండి తీసిన వాళ్ళు. యెహోవా తాను అభిషేకించిన కోరేష్ అంటే ఎవరు అని అంటే పారసీక రాజు, యూదుడు కాదు, ఆయన పారసీక రాజు. ఈ ప్రవచనం ఇది అప్పటికి కోరేషు పుట్టలేదు. ఆ ప్రవచనం చెప్పేటప్పటికి కోరేషు పుట్టలేదు. ఆయన పుట్టక ముందే దగ్గర 250-300 సంవత్సరాలకు ముందే కోరేషు పుడతాడు. ఆయన నేను అభిషేకిస్తాను, ప్రపంచం అంతా ఏళ్తాడు. చక్రవర్తి రాజు అంటే ఒక దేశానికి రాజు, అన్ని దేశాలకి ఒకే రాజుల్ని చక్రవర్తి అంటారు. సామ్రాజ్యాలకి అధిపతి. కొరేషుకు దేవుడు సామ్రాజ్యాన్ని అంతా ఇచ్చాడు. అట్లా భూగోళం మొత్తం ఇచ్చింది ఫస్ట్ నెబుకద్నెజర్కి ఇస్తాడు. తర్వాత ఆయన కొడుకు బెల్షస్సార్. సామ్రాజ్యాలుగా పోతున్నప్పుడు కొరేషు నేను పారసీకి సంబంధించిన ఆయనను దేవుడు ఏమంటాడంటే నేను అభిషేకించాను. చాలా ఆశ్చర్యం కలిగించే విషయం అది. ఎప్పుడు అభిషేకించాడు, ఎక్కడ అభిషేకించాడు, ఎందు నిమిత్తం అభిషేకించాడు అనుకుంటే అర్థం ఏంటనంటే దానికి ఒక అర్థం ఏంటనంటే దేవుడు ఎలాగైనా అభిషేకిస్తాడు, ఎట్లయినా అభిషేకిస్తాడు. ఖచ్చితంగా ఒక ఫార్మాట్లను నూనె పోసి అభిషేకించాలని లేదు. ఆ లెక్కన ఎత్తుకుంటే యేసుప్రభు నీళ్ళలోంచి గట్టెక్కుతాను ఎప్పుడు నూనె పోసి ఎవరు అభిషేకం చేశారు? యేసుప్రభుకి ఎవరు చేయలేదు, దేవుడు స్వయంగా అభిషేకం చేశాడు. అట్లా కొరేషుకు కూడా దేవుడే అభిషేకించాడు. ఏ రోజు అభిషేకించాడో అది దేవుడికి తెలుస్తుంది. అయితే ఆయన పిలిచిన పిలుపు ఏంటంటే భూమి అంతా ఏలుటకు, చక్రవర్తిగా ఉండుటకు. రెండో పని ఏంటంటే ఆయన మందిరాన్ని నిర్మించుటకు. నెహెమ్యా గ్రంథంలోను ఎజ్రా గ్రంథం మనం బాగా గమనిస్తే ఎజ్రాలోను నెహెమ్యా గ్రంథాలలో కొరేషు పేరు కనపడుతుంది. కొరేషు లేఖ రాసి నెహెమ్యా దగ్గర పంపిస్తాడు. ఎందుకు పంపిస్తాడంటే దేవుని మందిరానికి తక్కువ కాకుండా మీరు కట్టండి, నా సేవకుడు నా మందిరాన్ని కడతాడని దేవుడు రాస్తాడు ఆయన గురించి. ఆయన మందిరం కూలిపోయి 70 ఏళ్ళు మందిరం లేకుండా ఉంటుంది కదా చెరల వాళ్ళు. ఆ కాలంలో రిలీజ్ అయిన ప్రాఫెసీ అది. ఆ కాలంలో రిలీజ్ అయిన ప్రాఫెసీ కొరేషు గురించి చెప్తాడు. అప్పటికి కొరేషు పుట్టడు. మళ్ళీ 300 సంవత్సరాలకు కొరేషు పుట్టి చక్రవర్తిగా అయ్యి సామ్రాజ్యం అంతా ఏలుతున్నప్పుడు ఆయన నెహెమ్యా గ్రంథంలో రాస్తాం. ఆయన లెటర్ రాసి నెహెమ్యా చేతికిచ్చి పంపిస్తాడు. ఎజ్రా గ్రంథంలో కూడా మనకు అది రాయబడి ఉంటుంది. అంటే ఒక పని ఏంటి కొరేషు పని? దేవుని మందిర నిమిత్తం బంగారు డబ్బు అన్ని కూర్చబడుటకు ఆయనను అభిషేకించాడు. సరే, మనకు పాత నిబంధనలో కూడా అనేక రకాలుగా దేవుడు అభిషేకించాడు. ఒక వ్యక్తిని మనం తప్పక గుర్తుంచుకోవాలి. ఎవరనంటే బెసలేలును మనం ఎందుకు గుర్తుంచుకోవాలి అని అంటే బెసలేలు మందసాన్ని చేశాడు. బెసలేలు బలిపీఠాన్ని చేశాడు. బెసలేలు అన్ని వస్తువులు ఇత్తడి గంగాళం చేశాడు. ఇది వస్తు సామాగ్రి, వెండి బంగారు అన్నీ ఏమేమైతే ఉన్నాయో సమస్తము నిర్గమాకాండం 31:11 ఏముంటుందంటే నిర్గమాకాండము 31:11 ఏముంటుందంటే వారు సమస్తమును చెయ్యాలి. నిర్గమాకాండము 31:11 వారు సమస్తము చేయాలని ఉంటుంది. ఎవరు వాళ్ళు అని మనం పై రెఫరెన్స్లు 31వ అధ్యాయంలో మనం చూసుకుంటే వాళ్ళే బెసలేలు అనే ఆయన వ్యక్తి, ఆయనకి ఇంకొక వ్యక్తిని తోడు చేస్తాడు. వాళ్ళు మందిరం యొక్క సమస్తం అంటే ఏమేమి వస్తాయని అంటే మందసము కూడా వాళ్ళే చేయాలి. 31:11 అయితే అభిషేక తైలం కూడా ఆయనే చేయాలని రాయబడి ఉంటుంది. నిర్గమాకాండం 31:11 అభిషేక తైలం కూడా ఎవరు చేయాలనంటే బెసలేలే తయారు చేయాలని రాయబడి ఉంటుంది. అలాగనే వాళ్ళు తయారు చేయాలంటే 31వ అధ్యాయము 5-6 వచనాలు 31-5-6 వచనాల్లో
ఆత్మ పూర్ణునిగా నేను చేశాను, ఆత్మ చేత బెసలేలను నేను అభిషేకించాను. అభిషేక తైలం తయారు చేయుటకు బెసలేలను దేవుడు అభిషేకం చేశాడంట. అభిషేకం పొందుకొని బెసలేలు ఏం చేశాడనంటే ఆత్మ తైలాన్ని, అభిషేకం చేసే తైలాన్ని, మందసాన్ని అన్నిటినీ తయారు చేశాడనంట. ఆయన పేరు తరతరాల వరకు నిలబడిపోయింది. తీయద్దులేండి, 2 దినవృత్తాంతాలు 1:5 ఏముంటుందంటే, 2 దినవృత్తాంతాలు 1:5 సొలొమోను కాలం వస్తుంది. సొలొమోను కాలం వచ్చి ఒక మాట రాయబడింది ఏంటంటే, బెసలేలు తయారు చేసినటువంటి బలిపీఠం ఎదుట అని రాయబడింది. అంటే ఆయన చేసిన వస్తువులు సొలొమోను కాలంలో ఉన్నాయి. కలిగించే విషయం ఏంటంటే, ఇప్పటికీ మందసం ఉంది, ఇప్పటికీ కూడా దేవుని వస్తువులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఎప్పటివి? ఆ బెసలేలు తయారు చేసిన మందసము ఇప్పటికీ కూడా అలాగే ఉంది, దొరికింది వాళ్ళకి, అలాగే ఎత్తిపెట్టున్నారు. కాబట్టి మనము తైలాభిషేకం మనకు నేర్పుతున్నది ఏమిటి అని అంటే, ఒక పని నిమిత్తం దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఉదాహరణ ఏంటంటే, చూ థామస్ని దేవుడు ఒక బుక్ రాయడానికి ఎన్నుకున్నాడు. ఆమెను దేవుడు పరలోకానికి తీసుకెళ్ళి అన్నీ చూపించి అన్నీ తీసుకొచ్చి దేవుడు ఆమెను అభిషేకం చేసి బుక్ రాపించాడు. ఆమె బాధ్యత ఏంటి? ఆమె సువార్థికురాలు కాదు, ఆమె పాస్టరమ్మ కాదు, ఏ పెద్ద మీటింగులు చేయలేదు. ఆమె చేసింది ఏంటి? బుక్ రాసింది. బుక్ రాయడానికి ఆమెను అభిషేకించాడు. కొంతమందిని ఒక ప్రత్యేకమైన పని చేయడానికి దేవుడు వాళ్ళని పిలిచి అభిషేకిస్తాడు. వాళ్ళు ఆ పని చేస్తారు. ఆ పని మనకు చాలా విచిత్రంగా ఉంటుంది, కొన్నిసార్లు మనకు విచిత్రంగా ఉంటుంది. డిజెస్ ధర్మకర్ని దేవుడు ఏం చెప్పాడు? కారుణ్య యూనివర్సిటీ కట్టమన్నాడు. అర్థమవుతుందా? కొన్ని ప్రత్యేకమైన పనులను దేవుడు కొంతమందికి చేయమని చెప్తాడు. అటువంటి పని చేయడానికి దేవుడు వాళ్ళు అభిషేకిస్తాడు. ఆ అభిషేకం మనకు విచిత్రంగా ఉంటుంది, ఆ పని మనకు కొత్తగా ఆశ్చర్యంగా ఉంటుంది, ఆ పని మనకు తెలియదు. నేను వినింది ఏంటంటే, ఒక పరు కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు డిజెస్ దినకర్ ప్రజెంట్ ఉన్న పాల్ దినకర్కి ఉన్న మినిస్ట్రీ ఏంటంటే, ప్రస్తుతము నెక్స్ట్ ఏ గవర్నమెంట్ రాబోతుందో ఎలక్షన్లకు ముందే దేవుడు చెప్తాడు. ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళతో మాట్లాడి, నేను నూనె వాళ్ళ నెత్తిన పోసి అభిషేకం చేసి, రాబోయే ఎమ్మెల్యే నువ్వే, రాబోయే సీఎం నువ్వే, ముఖ్యమంత్రి నువ్వే అభిషేకం చేసి వస్తాడు. ఖచ్చితంగా వాళ్ళే అవుతారు. అది చాలాసార్లు జరిగింది కూడా. అంటే వాళ్ళ మినిస్ట్రీ అది, ప్రత్యేకమైన ఒక పని నిమిత్తం దేవుడు వాళ్ళని పిలిచినప్పుడు అది జరుగుతుంది. కానీ మనకెక్కడ మన సరౌండింగ్లో జరగలేదు కాబట్టి ఎక్కడా జరగలేదులే అనుకునేదానికి పొరపాటు. ఎందుకనంటే, కానీ వాళ్ళు యాక్టివ్గా ఉపవాసాలతో దేవుని కనిపెట్టుకొని రాకడ ఎప్పుడెప్పుడు వస్తుందో అని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనకు కనిపించలేదు కాబట్టి దేవుడు వాడుకుంటాడు ఒక ప్రత్యేకమైన పని నిమిత్తము. ఒక సేవకుడంట కళ్ళు మూసుకొని నిలబడి ఉన్నాడంట, కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉన్నాడనంట, ఇంట్లో ప్రార్థనలో ఉన్నాడంట. సడన్గా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కు మధ్య బార్డర్లో ఒకప్పుడు ఈ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు 10 ఏళ్ళ కిందట 7 ఏళ్ళ కిందట జరిగింది. అమెరికా వాళ్ళు సైన్యం మొన్నటికి బయలు వెళ్ళిపోయినారు, ఆఫ్ఘన్ వదిలిపెట్టన్నారు చూడండి. ఆ వారు కొన్నేళ్ళు జరిగింది. ఆ వారిలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని బిడ్డలు కొంతమంది వెళ్తే ఈయన వెళ్ళి అక్కడికి వెళ్ళి పరిచర్య చేసి వచ్చాడంట. వచ్చినాక ఈయనంతా ఒళ్ళంతా దుమ్మంట. వాళ్ళ భార్య అడుగుతుందంట, అయ్యా నువ్వు రూమ్లోనే ఉన్నావు కదా, ఎక్కడిది నీకు ఈ దుమ్మంతా అని అడిగిందంట. ఆమెకు ఇట్లా నేను వెళ్ళొచ్చానంటే ఆమె నమ్మలేదంట ఫస్ట్లో, కానీ జరిగిన వాస్తవం. ఆ సేవకుడు పేరు నేను మర్చిపోయినా, ఇంగ్లీష్ సేవకుడు, ఇంగ్లీష్ నేమే మర్చిపోయినా. ఇప్పటికీ ఉన్నాడు ఆ సేవకుడు. అంటే ఏలియా మీదకి దేవుని అభిషేకం దిగొచ్చినప్పుడు బాడీ ఏడెగిరి ఆడబోతుంది, సంచరించడం ఎలా అని 3 పార్ట్లుగా చేశాను కదా, ఆ కాన్సెప్ట్ ఇది. అంటే ఆ వరం ఇప్పటికీ ఆపరేట్ అవుతుంది. ఆ వరము ఇప్పటికీ కూడా మనకు తెలియదు. ఇప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం దేవుడు ఎన్నుకున్న వాళ్ళు వాళ్ళ పనిని వాళ్ళు పూర్తి చేస్తారు. బుక్స్ రాయాల్సిన వాళ్ళు బుక్స్ రాయడమా, లేదా ప్రార్థన చేయాల్సిన వాళ్ళు ప్రార్థన చేయడమా, లేదా ఎక్కడికన్నా ఏదన్నా నువ్వు వెళ్ళి ఇది చేయనంటే వెళ్ళి చేసి రావడమా, చిన్న పని అయినా సరే అది చేసినప్పుడు ఆ పనిని వాళ్ళు పూర్తి చేయగలిగినటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి అభిషేకంకు నన్ను నింపండి. తైలాభిషేకం అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకమైన పని అని అర్థం. ప్రత్యేకమైన పని నిమిత్తం దేవుడు ఎన్నుకుంటాడు, ఆ పనిని మనం చేయాలి. ఈ తైలం నెత్తి మీద పోసినప్పుడు ఏం జరుగుతుందంటే డైరెక్ట్ యాక్సెస్ జరుగుతుంది వాళ్ళకి. అంటే దేవుని ఆత్మ ఎన్కౌంటర్. నాట నుండి దావీదు పైన దేవుని ఆత్మ బలముగా వచ్చి చుండెను.
ఒక్కసారి తైలం వాళ్ళ నెత్తిన పోయబడినప్పటి నుంచి దేవుని ఆత్మ నాట నుండి వాళ్ళ మీదకి వస్తూ ఉంటుంది. ఇంకంతే. వాళ్ళు ఎంత అవిధేయులుగా వాళ్ళు పోయినప్పటికీ కూడా, ఇదిగో యెహోవా చేత అభిషేకం పొందిన వాడిని నేను చంపి నిర్దోషులం ఎవరమైనా అవగలమా? ఎవ్వరం నిర్దోషులం కాలేమని అంటాడు దావీదు. అంటే ఎంత రాంగ్ ట్రాక్ తప్పిపోయినా కూడా అభిషక్తులు వాళ్ళకు వ్యతిరేకంగా నిలబడి వాళ్ళకు హాని చేయకూడదు. ఎందుకనంటే ఆ అభిషేకం వాళ్ళలో నిలబడే ఉంటుంది. దేవుడు అంతటి వాడే కెరూబుకు అభిషేకం ఇచ్చాడు కానీ తిరిగి తీసుకోలేదు. లూసిఫర్కి అభిషేకం ఇచ్చాడు కానీ ఆ పవర్స్ అన్ని తిరిగి తీసుకోలేదు. కాబట్టి ఆ అభిషేకం వాళ్ళతోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళ జోలికి పోకూడదు. దేవుడే వాళ్ళకి తీర్పు తీడుస్తాడు కానీ మనుషులమైనటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా డీల్ చేయకూడదు. ఇప్పుడు నాకు ఒక ఉదాహరణ ఉంది. ఏంటనంటే, ఒక సేవకురాలు చెప్పింది. పెద్ద మినిస్ట్రీ కలిగిన సేవకురాలు ఆమంట చిన్నప్పుడంట వాళ్ళ నాన్న చనిపోతే శవాలను కూడా లేపగలిగే దైవ సేవకుడు వాళ్ళ నాయన, వాళ్ళ అమ్మ. కానీ ఈమె చిన్న పిల్లప్పటి నుంచి కూడా 3-4 కూతుర్లు. ఈమె చిన్న పిల్లప్పటి నుంచి కూడా నేరుగా డాడీ అని చెప్పేది, వచ్చేది, ఆయన ఒళ్ళో కూర్చుండేది, ఆయన జుట్టు పెరికేది, గడ్డం పెరికేది, అన్నీ చేస్తూ ఉండిందంట. ఇంత వయసు 18 ఏళ్ళు 19 ఏళ్ళ వరకు కూడా అట్టే చేస్తూ ఉండిందంట. నేరుగా వచ్చేది, ఒళ్ళో కూర్చుండేది, వాళ్ళ నాయన మీద భుజం మీద చేయి వేసేది. కానీ ఇద్దరు ముగ్గురు అక్క వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళ నాయనను చూసి గడగడ వణుకుతారంట. ఎందుకు? ఆయన ప్రార్థన చేస్తే 3-4 శవాలు లేచి చచ్చిపోయిన వాళ్ళు లేపగలగని చూశారు. ఈ పాపకు అర్థమయ్యేది కాదు కదా, ఇవన్నీ కూడా స్పిరిచువల్ స్టాండర్డ్ తెలియదు కాబట్టి ఇలా వెళ్ళేదనంట. కానీ కొన్నాళ్ళకు అర్థమైపోయి దగ్గరకు వెళ్ళి సొంత నాన్నైనా కూడా చెయ్యి ఇట్లా వేసి ఇట్లా చేయడం అనేది తప్పు అని అర్థం చేసుకునేది. ఎందుకు అని అంటున్నానంటే, ఇలాంటి సందర్భాలలో జరగరానిది ఏదన్నా జరిగినా కూడా అభిషక్తులతో అట్లా ఉన్నా కూడా, సొంత బిడ్డలు అలాగా ఉన్నా కూడా డేంజర్ కొని తెచ్చుకుంటారు. వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు పిల్లలు. ఎందుకు నేను చెప్తున్నాను అంటే, నోవాహునే తీసుకోండి. 3 పిల్లలను సమానంగా ఆశీర్వదించాడా? లేదు. ఒకరు చేసిన మిస్టేక్స్కి కనానుకు శాపం పెట్టేసి, కనాను వాళ్ళ నాన్నకు శాపం పెట్టేస్తారు. వాళ్ళ తరతరాలకు శాపం వచ్చేస్తుంది. అంటే అభిషక్తులతో ఎలా ఉండాలని అంటే, సాధ్యమైనంత వరకు బీ కేర్ఫుల్గానే ఉండాలి. ఎందుకు నేను చెప్తున్నాను అంటే, అది ఒక్కసారి వాళ్ళు గాయపరచబడినప్పుడు ఏం జరుగుతుందంటే, వాళ్ళు బాధపడరు, దేవుని ఆత్మ బాధపడతాడు. వాళ్ళు బాధపడరు, దేవుని ఆత్మ బాధపడతాడు. అది గమనించాలి. వాళ్ళు బాధపడరు, వాళ్ళ బాధపడి కాసేపటికి వదిలేస్తారు. కానీ ఆ పెయిన్ అనేది లోపలికి వెళ్ళి దేవుని ఆత్మ ఫీల్ అవుతాడు. దేవుని ఆత్మ ఫీల్ అయినప్పుడు ఎవరి ద్వారా ఆ పెయిన్ వస్తుందో వాళ్ళకి మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అది మంచిది కాదు. అందుకు సాధ్యమైనంతటి వరకు దూరంగానే ఉంటారు. మనం బాగా గమనిస్తే ఈ రెఫరెన్స్లోనే ఉంది ఇది. మోషే ఫస్ట్ రెఫరెన్స్ చెప్పాను కదా నేను, నువ్వు వెళ్ళి అహరోనును అభిషేకం చేయమని మోషేకి యెహోవా దేవుడు చెప్తాడు. నిర్గమాకాండం 28:4. ఇప్పుడు బాగా గమనిస్తే 28:4 బాగా గమనిస్తే ఎవరు అక్కడ? అహరోనికి మోషే ఏమవుతాడు? తమ్ముడు. ఎవరు పెద్ద ఎవరు చిన్న? మోషే చిన్న పిల్లాడు, అహరోను పెద్ద పిల్లాడు. ఎవరిని అభిషేకించమంటున్నాడు? అహరోనుని అభిషేకించమంటున్నాడు. పెద్ద ఆయన అంటే చిన్నోడు పెద్దోడిని అభిషేకం చేయమని యెహోవా దేవుడు చెబుతున్నాడు. బాగా గమనిస్తే అభిషేకం చేయమని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటనంటే, వయసు తారతమ్యాలు అనేది పోతాయి, దేవుని దగ్గర ఉండవు. ఇంకా ఏంటంటే దేవునికి కోపం వస్తుంది. మిర్యాము విషయంలో ఏమైంది? ప్రాబ్లం ఫేస్ చేసినాడు. మిర్యాము కూడా ప్రాబ్లం ఫేస్ చేసింది, అహరోను కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తారు మోషే విషయానికి సంబంధించి. అట్లా అనాయింటింగ్ పొందుకున్న వాళ్ళ విషయాలలో ఎంతవరకైనా సరే బీ కేర్ఫుల్గానే ఉండడం అనేది మనం నేర్చుకోవాల్సిన వారమే మనం ఉంటున్నాం. సరే, ఇప్పుడు ఇంకొక అభిషేకం ఏంటంటే తైలాభిషేకం అనేది మనం ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం దేవుడు మనల్ని అభిషేకించాడు. చివరి అభిషేకం, 7వ అభిషేకం నేను మరలా చెప్తాను. మొదటి అభిషేకం ఏంటంటే ఇన్నర్ అనాయింటింగ్ అనేది మన మనసుకు సంబంధించింది.
ఇంకొకటి ఏంటంటే అవుటర్ అనైంటింగ్. ఇది మనం వాక్యం చెప్పగలుగుతాం, ప్రజల పాప క్షమాపణలోకి నడిపించగలుగుతాం. పాస్టర్లు అందరూ కూడా ఈ అనైంటింగ్ పొంది సేవ చేస్తున్నారు. మూడో అనైంటింగ్ ఏంటంటే కాడులను విరగగొట్టే అనైంటింగ్. ఇది అతి తక్కువ మంది ఉంటారు. ఏ స్పిరిట్ అయినా సరే డెలివరెన్స్ మినిస్ట్రీ అది చేయగలిగే ఆ స్థాయికి చేరగలగాలి అని అంటే మనం ఉపవాసాలు ఉంటేనే ఆ అభిషేకాన్ని మనం పొందగలుగుతాం. లేకుండా అంటే ఆ కాడలు విరగొట్టే అభిషేకం మనం పొందుకోలేం. ఇది ఎలా వస్తుందంటే కాడలు విరగొట్టే అభిషేకము వాళ్ళ లోపల నుంచే పుడుతుంది. వాళ్ళ లోపల నుంచే దయ్యాలంటే కోపం పుడతాయి. వాళ్ళ లోపల నుంచే దయ్యాలనంటే దయ్యాలనే జుట్టు పట్టుకొని మనుషులు పట్టిన దయ్యాలు కాదు, నిజమైన దయ్యాలనే జుట్టు పట్టుకొని ఈడ్చి పాడుపాడుగా కొట్టాలనే అంత కోపం లోపల నుంచి పెళ్ళు బుగ్గుతుంది. ఆ కోపం ఉండే వాళ్ళకే దేవుడి అభిషేకం ఇస్తాడు, మామూలుగా ఉండే వాళ్ళకి ఇవ్వలేదు. లోపల నుంచి నిజమైన ఆవేశం అనేది సాతాను పైన దయ్యాల పైన దేవుడు పుట్టిస్తాడు. అటువంటి పరిస్థితులు కూడా నడిపిస్తాడు, మనల్ని అందుకు నడిపిస్తాడు. అది గుర్తుంచుకోవాలి. కాడులను విరగొట్టే అభిషేకము మూడోది. ఇంకొకటి ఏంటంటే నాలుగోది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు చేసే అభిషేకం అనేది, దాని గురించి కూడా ఇది మన హృదయానికి సంబంధించినటువంటి అభిషేకం అని. అది చాలామందికి ఉండదు. చాలామందికి ఈ కాడులు విరగొట్టే అభిషేకం పొందుకుంటారు, కానీ ఈ పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం జ్ఞాన వివేకాలు తెలివి పొందుకోకపోవడం వల్ల మినిస్ట్రీ ఒక రేంజ్ వరకు తీసుకొని వచ్చేసి షర్టు బట్టలను తీసేసి నేనే హై రేంజ్ అనుకో ముందుకు వెళ్తారు, కానీ బోల్టా పడిపోతారు. అట్లా లేకుండా మనం పరిశుద్ధాత్మ అభిషేకం కానీ పొందుకొని కూడా మనం ముందుకెళ్ళాలి. ఐదో అభిషేకము ఆత్మఫలం. మన ఆత్మ లోపాల నుంచి నిజమైన తగ్గింపు, నిజమైన దీనత్వం, నిజమైన ప్రేమ అంటే అర్థం ఏంటనంటే యేసు ప్రభు తన గొర్రెల కోసం ప్రాణం పెట్టినాడు. ఎందుకు? ఆయన వాళ్ళని ప్రేమిస్తున్నాడు కాబట్టి. అదే చేయగలుగుతాం. ఫైనల్ స్టేజ్ ఏంటంటే నువ్వు ప్రేమిస్తున్నావంటే అర్థం ఏంటనంటే ప్రాణం పెడతావు. అర్థమవుతుందా? అది మన శత్రువుల నిమిత్తమైనా సరే, దేవుని బిడ్డల నిమిత్తమైనా సరే, దేవుని నిమిత్తమైనా సరే, ప్రేమ అనేది నిజమైన ప్రేమ ఏంటి రుజువు అంటే ప్రాణం పెట్టేంత వరకు నాకేమైనా పర్లే, నేను ముందుకే వెళ్తా, ఇదే వాళ్ళకి నేను డెలివరెన్స్ చేసే తీరుతాను, నాకేమైనా పర్లేదని డేర్ చేసి ముందుకెళ్ళడం అనేటువంటిది ఆత్మఫలం అనేది ఒకటి. ఇంకొకటి ఆరోది ఏంటంటే తైలాభిషేకం అంటే పర్సనల్ పని నిమిత్తం దేవుడు అభిషేకిస్తాడు. ఈ పర్సనల్ పని దగ్గర చాలామంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. ఇప్పుడు డీజెస్ దినకర్నే కాలేజీ కట్టమన్నాడా అని న్యూస్ పేపర్లలోనే వేసి ఎగతాళి చేస్తారు. ఖచ్చితంగా అలాంటి ప్రాబ్లమ్స్ గుండా వెళ్తారు, కానీ అవన్నీ మనం పట్టించుకోకూడదు. చాలా జాగ్రత్తగా తొందరపడి ఎవరిని దూషించకూడదు, ఎవరిని ద్వేషించకూడదు. ఇది దేవదాస్ గారు చెప్పిన కొటేషన్. దేవదాస్ గారు చెప్పిన కొటేషను బైబిల్ మిషన్ కింద ఒక కొటేషన్. ఏ మనిషిని కానీ దూషించొద్దు, ఏ మతాన్ని కానీ ద్వేషించొద్దు. ఇది కొటేషన్. దీనిని మనం గుడ్డిగా ఫాలో అయితే అనేక ప్రాబ్లమ్స్ గుండా మనం ఎస్కేప్ అయిపోతాం. ఇది తైలాభిషేకం అంటే ప్రత్యేకమైన పని నిమిత్తం దేవుడు అభిషేకిస్తాడు. ఆ పనిని మనం చేయగలగాలి. ఇప్పుడు ఏడవది ఏంటంటే ఆనంద తైలాభిషేకం. ఇది హెబ్రీ 1:9 ఆనంద తైలాభిషేకం. హెబ్రీ 1:9 అంటే అర్థం ఏంటంటే లాఫింగ్ అనైంటింగ్ అంటే మనకు తెలుసు. దీనిని మనము బెరాకాలో క్లియర్గా చూసాం. దీని గురించి నేను ఒక విషయం చెప్పక తప్పదు. ఏంటనంటే నేను మొదటిసారి గుడారాల పండుగకి వెళ్ళినప్పుడు అనైంటింగ్ నా లోపల ఫస్ట్ ఏసన్న గారు ఏం చెప్పారంటే నీ హృదయం మీద కాన్సన్ట్రేషన్ చేయమన్నాడు. ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసే ముందర ఒక పల్లవి పాడాడు. అప్పుడు క్యాసెట్ రిలీజ్ కాలేదు, ఆ పాటల క్యాసెట్ రిలీజ్ కాలేదు. పల్లవి పాడాడు, చరణాలు కూడా పాడలే. ఆ పల్లవి ఒక్కరంతా పాడాడు. టకాని ఆగిపోయి ఇప్పుడు దేవుని హస్తం ఒకరిని తాకుతుందని చెప్పాడు. ఇక్కడి నుంచి ఇక్కడ నాకు స్వరం మొత్తం కంట్రోల్ అయిపోయి మీ హృదయం మీద కాన్సన్ట్రేషన్ చేయండి అన్నప్పుడు హృదయం మీద మాత్రమే కళ్ళు మూసుకొని హృదయం మీద మాత్రమే నేను శ్రద్ధ పెట్టినప్పుడు అంటా ఒక స్ట్రాంగ్ బ్రీత్ వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడికి పక్క నవ్వడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం నా పక్కనే కూర్చొని ఉన్నాడు. పక్క నవ్వుతున్నా నేను. ఫస్ట్ సారి నాకు రావడం లాఫింగ్ అనైంటింగ్. ఎందుకు నాకు మొదటిసారి దేవుడు నాకు లాఫింగ్ అనైంటింగ్ తైలాభిషేకం నాకు అక్కడ చేశాడనంటే నేను డిప్రెషన్ గుండా కొన్ని ఏళ్ళ నుంచి నేను పోయినా. డిప్రెషన్ గుండా నేను వెళ్ళి ఎప్పుడు ఏడుపే. ఇప్పుడు అంటే ప్రార్థనలో కూర్చుంటే వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా జరుగుతుంది అని పెయిన్, దుఃఖం, బాధ కొన్ని సంవత్సరాలు గుండా ఆ అనైంటింగ్ పొందుకునేంతటి వరకు కూడా నేను ఏడుస్తూనే ఉండేది.
ఏడుస్తూనే ఉండేది. అది డిప్రెషన్ కూడా. అది ఎక్కువ నాకు అప్పుడు డిప్రెషన్ తెలియదు. నాకు అదొక జబ్బు ఉంటుందని కూడా తెలియదు. కానీ ఆ వ్యాధి గుండా నేను వెళ్ళి ఒకానొక స్టేజ్కి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే జుట్టు పెరికేసుకోవాలనుకునే కండిషన్ వచ్చేస్తుంది. చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు వేసి కింద పగలగొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఆ కండిషన్లో దేవుడు నన్ను బతికించుకున్నాడు. ఆ స్టేజ్కి డిప్రెషన్లో వెళ్ళగలిగిన వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోతారు. నేను చదువు మధ్యలో ఆగిపోయడానికి కారణం అదే. చాలామందికి తెలియదు ఈ విషయం. చాలామందికి తెలియదు ఇది. డిప్రెషన్లో ఒక రేంజ్కి వెళ్ళిపోయినాను నేను చిన్న వయసులోనే. చాలామందికి చిన్న వయసులో వచ్చేస్తున్నది. కానీ ఆ డిప్రెషన్ కూడా నాకు తెలియదు. తర్వాత నేను అనాయింటింగ్ పొందుకున్నాక దేవుడు నన్ను డిప్రెషన్ అనే వ్యాధి గుండా నన్ను నడిపించాడని నేను అర్థం చేసుకున్నా. ఆ వ్యాధి గురించి స్టడీ చేసినప్పుడు జుట్టు పెరుక్కుంటారు, ఒక 20 minutes 25 minutes కింద పడి దొల్లాడతారు, ఏ వస్తువు ఉంటే అది పగలగొట్టేస్తారు. అంత గుండా నేను వెళ్ళి అంత పెయిన్ గుండా సూసైడ్ వరకు అటెంప్ట్ కూడా చాలాసార్లు చేసేవాడిని. కానీ నాకు తెలియదు. చదువు డ్రాప్ అయిపోయింది. బైపీసీ తీసుకొని ఇంటర్ ఫస్ట్ ఇయర్లో డ్రాప్ అయిపోయింది. అది స్టాప్ అయిపోయింది. నాకు తెలియదు డిప్రెషన్ అని. నాకు ఎవరు చెప్పగలిగిన వాళ్ళు లేరు. అప్పుడు మా నాన్న కువైట్లో ఉన్నాడు. మా నాన్నకు మాకు కాంటాక్ట్లో లేదు. అటువంటి కండిషన్లో నాకు అసలు తెలియదు. డిప్రెషన్ కూడా నాకు తెలియదు. కానీ దేవుడు నన్ను స్వస్థపరిచి డిప్రెషన్ నుంచి నన్ను విడిపించి నాకు ఆనంద అభిషేకం నాలో పోసినప్పటి నుంచి ఏ రోజైతే లాఫింగ్ అని అంటే నాకు టచ్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను కాసేపు ఎమోషన్ అయ్యి నేను బాధపడినానని అంటే దేవుని ఆత్మ అన్నట్టుగా ఒక్కసారిగా స్ట్రాంగ్ బ్రీత్ తీసుకొని వచ్చేసి నా ఏడుపును వాడికి స్టాప్ చేస్తాడు. బాధ అసలు నన్ను ఏడవనివ్వడు. నేను అభిషేకం పొందుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఏడుపు ఆయన రానివ్వలేదు. అది గొప్ప సాక్ష్యం. అందుకే నాకు పరిశుద్ధాత్మ దేవుడు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు చాలా ఇష్టం అంటే నాకు పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఉంది. ఆయన పర్సనల్ అనుభవం ఉంది. నన్ను ఆయన స్వస్థపరిచాడు కాబట్టి నా ఏడుపు నాకున్న దుఃఖాన్ని ఆయన హీల్ చేశాడు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఏడిస్తే ఆయన ఒప్పుకోడు. నేను ఏడిస్తే మాత్రం ఆయన ఒప్పుకోడు. ఏడుపు రానివ్వడు. ఎంత పెయిన్ గుండా వెళ్ళినా కూడా ఆయన ఏడుపు రానివ్వడు. దీన్ని నేను చాలాసార్లు గమనిస్తున్నాను. ఒకవేళ ఏడుపు వచ్చినా కూడా 3 సార్లు 2 సార్లు 3 సార్లు 4 సార్లు కరెక్ట్ 3 సార్లు ఒక మూలుగులాగా స్టాప్ అవుతుంది. అడిగి స్టాప్ చేసేస్తాను నా దుఃఖాన్ని. ఏడవనివ్వడు. దాని అర్థం ఒక్కసారిగా ఆయన ఇలా అంటున్నప్పుడు నీకు నేనున్నానని ఒక భరోసా ఇవ్వడము. స్పిరిచువల్ రిలేయంలో ఆత్మీయ ప్రపంచంలో ఆయన నాకు తను రివీల్ చేసుకుంటాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆనంద తైలాభిషేకం అనేది దేవుడు మీకు ఇస్తాడు. దేవుడు అనేక దుఃఖాల గుండా మనం వెళ్తున్నాం కాబట్టి ఒక మందు దేవుని దగ్గర ఉంది. ఆనంద తైలాభిషేకం చేత దేవుడు మనల్ని నింపినప్పుడు దేవుడు ఒక సంతోషం మన లోపల నుంచి పెళ్ళుబుకుతుంది. అది మనం ఇతరులకు కూడా లాఫింగ్ అని అంటే రిలీజ్ చేయగలుగుతాం. ఇతరులకు కూడా ఆ రేంజ్కు మనం వచ్చి ప్రజలను దుఃఖం నుంచి విడిపించాలి. నలిగిన వాళ్ళని విడిపించుటకును, బాధింపబడిన వాడిని, చెరలో ఉన్న వాడిని విడిపించుటకును యేసుప్రభు ఏదైతే చేశాడో అది మనము కూడా చేయగలుగుతాం. ఎందుకంటే లోకం అనేకమైనటువంటి వ్యాధులు గుండా, దుఃఖాల గుండా, పాపం గుండా, దయ్యాల గుండా సతమతమవుతున్నారు. చూడడానికి సూటు బెడ్ వేసుకొని ఉంటున్నారు. వాళ్ళు ఎంత ఘోరమైన జీవితంలో వాళ్ళు జీవిస్తున్నారో మనకు తెలుసు. మనం దేవుని బిడ్డలం కాబట్టి మనకు తెలుసు, అర్థమవుతుంది. అటువంటి వాళ్ళకి మనం విడుదల ఇవ్వాలంటే ఈ అభిషేకాల గుండా మనం నడవాల్సినటువంటి వారమై మనం ఉంటున్నాము. ఇవి 7 యొక్క అభిషేకాలే మనం చెప్పుకున్నాను. కానీ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టేసుకుంటే ఒకటి గుర్తుంచుకోవాలి. అభిషేకం అంటే జబ్బులు బాగు చేయడం, హీలింగ్, మిరాకల్స్ అంతటి వరకైనా మనం అనుకుంటే పొరపాటు. ఈ అభిషేకాల గుండా మనం వెళ్ళాలని దేవుని కోరిక అయి ఉంటుంది. ఈ అభిషేకము, హీలింగ్, డెలివరెన్స్ ఇదంతా రూపాయికి ఒక సైడే. ఇంకొక సైడు తగ్గింపు, దీనత్వము, ఇవన్నీ కూడా ఆత్మఫలం. ఇవన్నీ మన ఆత్మ లోపల ఇవన్నీ కనపరచడాలనేది దేవుని ఆత్మ. మనం ఆ లెవెల్కి రీచ్ అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు.